అది నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉందాం. సో, ఎంతమంది ఈరోజు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఒక్కసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎందుకు ప్రశ్నొచ్చింది అనంటే, చాలా వరకు ఈ టైంలో ఆహ్, ప్రతిదీ జేయాలనే కోరిక బలంగా ఉంటది. నిద్రపోవాలన్న కోరిక ఇంకా బలంగుంటది. సో, 29 మెంబర్స్, 35 మెంబర్స్ మన వాళ్ళంతా కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. మిగతా వాళ్ళంతా మరి మనం ఒకవేళ నిద్రలో ఉంటే ఆ నిద్ర మాత్రం మన లక్ష్యాన్ని అదేం జేస్తుంది అనంటే ముంచేస్తుంది. నిద్రలోకి ముంచేస్తుంది. సో, ఇక్కడ ఒక కొటేషన్ ఒస్తుంది ఈరోజు 44 మెంబర్స్. నేను గూడా చాలా సార్లు చేద్దాము అని అనుకుంటున్నాను. కానీ అది నిద్ర ఏం జేస్తుందంటే మనల్ని ముంచేస్తుందనమాట. ఒక చిన్న పడవ ఆహ్, పెద్ద పడవైనా, చిన్న పడవైనా ప్రయాణం జేస్తున్నప్పుడు దానిలో గనుక చిన్న హోల్ పడ్డది అనంటే పడవ మునిగే వరకు దారి తీస్తది. సో, ఖచ్చితంగా చిన్న నిద్రనే ఒక 5 నిమిషాలు పండుకుంటా. చాలా సార్లు మనం అనుకుంటాం. ఒక 5 మినిట్స్‌లో లేస్తా అలారం పెట్టుకుంటా. 5 మినిట్స్‌లో లేస్తాం. మళ్ళీ నిద్రపోతాం. మళ్ళీ అలారం పెడతాం. మళ్ళీ లేస్తాం. అటు ఇటు చూస్తాం. మళ్ళీ నిద్రపోతాం. సో, చాలా మందికున్నటువంటి ఆహ్, మేజర్ వీక్‌నెస్ ఏంది అనంటే నిద్ర. సో, నిద్ర పోవాలి. కానీ ఏ టైంలో పోవాలనో ఆ టైంలోనే పోవాలి. మనమంతా ఒక గోల్‌తో పనిచేస్తున్నాం కాబట్టి ఆ గోల్‌ని మనం రీచ్ అవ్వాలంటే కొంత నిద్రను పక్కన పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఒక గ్రేట్ లీడర్ ఒక కొటేషన్ చెప్తున్నాడు ఈరోజు. కమిట్మెంట్ అన్లాక్స్ ద డోర్స్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ విజన్. సో, ఎవరైతే కమిట్మెంట్ చేసుకొని ఉంటారో వాళ్ళ యొక్క ఊహలు, వాళ్ళ యొక్క ఏదైతే కోరుకుంటున్నారో దర్శనం ఏదైతే ఉందో, ఆ దర్శనం కావాలి. ఎప్పుడు గూడా డోర్‌లు క్లోజ్ గావు. దారులనేవి మూసుకపోవు. సో, సింపుల్‌గా చెప్పాలంటే కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్‌కి అతనేదైతే అనుకుంటుండో ఎక్కడ గూడా దారులనేవి మూసుకపోవు అని అర్థం. సో, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 47 మెంబర్స్ వీళ్ళు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారనేది మనకు అర్థమైంది. సో, ఎక్సలెంట్ లీడర్స్. సో, వీళ్ళంతా గూడా కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు. ఒకరు వెరిగిర్రు. అది 50కొస్తే హాఫ్ పర్సెంట్ ఉందని లెక్క. సో, ఇదంతా ఏదో పొగడటానికి గాదు, లేకపోతే రైట్ అండి. ఈరోజు ప్రొడక్ట్‌లో భాగంగా ఆహ్, మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది. అంటే సీజన్‌లో వచ్చేటువంటి మన సప్లిమెంట్స్ ఏం పని చేస్తాయి? సో, ఈ సీజన్‌లో ఏం జబ్బులొస్తాయనేది తెలుసుకుందాం సార్. సో, అందరికి తెలిసినటువంటి విషయమే. ఓకే. మొదటగా మనం వర్షాకాలం ఎక్కువయింది అనంటే, తర్వాత చలికాలం ఎక్కువయిందంటే, ఈ 2 సీజన్‌లు కలిపి మనకు ఒక 3 రకాలైనటువంటి రోగాలు మనకొస్తున్నాయి. సో, ప్రతి వ్యక్తి వీటితో బాధపడతాడు గాబట్టి, ఒక్కొక్క దానికి ఏమేముందో మనం ఈరోజు చూద్దాము. సో, ఫస్ట్‌దొచ్చేసి అస్తమా లేదంటే దాన్ని నిమోనియా అని చెప్తాం మనం. సో, నిమోనియా, అస్తమా అనేది ఎప్పుడైతే చలి తీవ్రత ఎక్కువైపోతుందో అంటే ఆటోమేటిక్‌గా లంగ్స్ యొక్క వీక్‌నెస్ అనేది జరుగుతది. సో, శ్వాసించడంలో ఇబ్బంది పడుతున్నాము.
తర్వాత ఈ బ్రాంకియోల్స్ ఏవైతే కోశ నాళాలు లేకపోతే శ్వాసనాళాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో రెస్పిరేషన్ జరుగుతున్నప్పుడు శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు జరిగి, సో, ముక్కు ద్వారానే శ్వాస తీసుకోకుండా చాలా మందికి నోరు ద్వారా శ్వాస తీసుకోవటం జరుగుతదనమాట. అంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు ఎవరికైతే వస్తున్నాయో, అవి తీవ్ర ఇబ్బంది పెట్టి మనిషిని ఆహ్, డైలీ ఆ ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని, లేకపోతే గాలి పీల్చుకునేటువంటి సామర్థ్యాన్ని అవి తగ్గిస్తూ పోతున్నాయి. అప్పుడు శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బంది రావటం వల్ల చాలా మందికి ఏమైతదనంటే లాలాజలం గాకుండా అది కళ్ళె రూపంలో ఆహ్, ఊపిరితిత్తుల్లో పేరుకొని పోతుంది. సో, మనం ఎక్స్‌రే తీసినప్పుడు ఆ ఎక్స్‌రేలో ఏదో మబ్బు పట్టినట్టుగా కనిపిస్తదనమాట. సో, ఎందుకు ఆ మబ్బొస్తుందనంటే, ఈ తేమ ఏదైతే ఉందో అదంతా గూడా ఊపిరితిత్తులలో పూర్తిగా అది పేరుకొని పోతుంది. తద్వారా శ్వాసించటం ఇబ్బందయితుందనమాట. సో, అట్లా శ్వాసించటం ఇబ్బంది అయిపోయినప్పుడు ప్రతిదినం రోజు రోజు మనిషి డౌన్ అయితూ విపరీతమైన దగ్గొస్తుంది. సో, ఆ దగ్గు రావటం వల్ల మధ్యలో కొంతమందికి కళ్ళే రావటం, తెమడ అని అంటుంటాం గదా! సో, ఒకవేళ ఆ తెమడ రావటం వల్ల హ్మ్. ఒకవేళ చాలా సార్లు పరీక్ష చేసినప్పుడు కొంతమందికి తెమడ మామూలుగా రావటం, కొంతమందికి తీగలు రావటం. ఉంచిన తర్వాత లాలాజలాన్ని మనం బయట ఎప్పుడైతే ఉమ్మివేస్తామో, అప్పుడు గ్రీన్ కలర్‌లో రావడం జరుగుతది. మెరుపు మెరుస్తదనమాట. సో, ఎందుకు ఇదంతా అనంటే, సో, వాళ్ళకి టీబీ అయినా ఉండొచ్చు, లేకపోతే అస్తమానైనా ఉండొచ్చు. సో, ఇదంతా గూడా బయట నుంచొచ్చేటువంటి వ్యాధికారక క్రిముల వల్లనే ఈ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే లోపలికెళ్తున్నాయో, ఆటోమేటిక్‌గా అవేం చేస్తాయంటే తన యొక్క సంతానాన్ని పెంచుకొని మనలో ఇమ్యూనిటీ పవర్‌ని తక్కువ జేస్తున్నాయి. సో, ఆ విధంగా అస్తమా వస్తుంది. మరి అస్తమా వచ్చినటువంటి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏమంటాం మనం మొగుళ్ళొచ్చినప్పుడు అంటే ఇప్పుడు మబ్బుల పడినప్పుడు, వర్షం బాగా వచ్చినప్పుడు, చలి తీవ్రత ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు శ్వాసను తీసుకోవటం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో, అట్లాంటి వాళ్ళు ఏం జేస్తారు అనంటే, ఎక్కువ మొత్తంలో డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఇది దీర్ఘకాలికమైనటువంటి సమస్యగా మీకుంటది గాబట్టి, ఆ సమస్యకు కొన్ని క్యాప్సూల్స్ ఇవ్వటము, తర్వాత వాళ్ళకి ఇన్‌హేలర్ అనేటువంటిది మనం వాళ్ళకివ్వడం జరుగుతుంది. అదెప్పుడైతే 2 లేదా 3 స్ప్రేలు నోట్లో కొట్టుకుంటారో, అప్పుడు కొంచెం తేమ అనేది ఆ ఊపిరితిత్తులో రావటం వల్ల, వెంటనే వాళ్ళేమైతారంటే మంచిగా శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉంటది. లేకపోతే వాళ్ళు ముక్కుతో మాట్లాడడం గాని, లేకపోతే మాట్లాడుతున్నప్పుడే దగ్గటం గాని, ఈ విపరీతమైనటువంటి ఈ ఇబ్బందికి గురి కావడం జరుగుతుంది. సో, అట్లాంటి న్యూమోనియా నుంచి మనం బయటపడాలంటే ఏం జేయాలి అనేది మన ఆయుర్వేదంలో లేకపోతే వెస్టీజ్‌లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ దానికి బాగా సపోర్ట్ చేస్తాయండి. అంటే ఎప్పుడైతే ఆ ఊపిరితిత్తులలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతదో, ఆటోమేటిక్‌గా ఏమైతది, ఆ ఊపిరితిత్తులనేది దాని లోపల ఉన్నటువంటి తేమ గూడా బయటికెళ్ళిపోవటం జరుగుతుంది. అప్పుడు అది ఫ్రీగా లంగ్స్ ఇన్‌హలేషన్, ఎక్సాలేషన్ అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు జరగటం అనేది ఈజీగా ఉంటదనమాట. సో, దాని కొరకు మనము ఏం వాడాలి అంటే, ఒకటి రెస్పో కేర్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఈరోజు రిలేటెడ్ ఉన్నటువంటి డిసీజెస్ గురించి చెప్పాలనేది నా యొక్క ఆలోచన. ఒక్క నిమిషం మీకొకసారి స్క్రీన్ దాన్ని పంపిస్తాను. సో, అస్తమాకి ఒకసారి చూడండి సార్. అది రివర్స్ ఉన్నది. సో, అస్తమా, న్యూమోనియా, ఈ దమ్మొస్తుంది. దమ్మొస్తుందంటే శ్వాస ఆడకపోవటం అనేది జరుగుతది గాబట్టి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి రెస్పో కేర్, రెండవది ఆమ్లా, మూడవది కొలెస్ట్రాల్, 4 ఫ్లాక్స్ ఆయిల్, నూనె, ఎయిర్ ప్యూరిఫైయర్. సో, అస్తమా ఎవరికైతే ఎక్కువుండి కొన్ని 10 సంవత్సరాల నుంచి మాకుంది అన్నటువంటి వాళ్ళెవరైతే ఉంటారో, అట్లాంటి వాళ్ళకు మనం ఏమివ్వచ్చు అనంటే, ఎయిర్ ప్యూరిఫైయర్‌ను గూడా వాళ్ళ ఇంట్లో ఉంచితే బావుంటది. సో, కాబట్టి రెస్పిరేటరీ రేయటం వల్ల శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులేవి గూడా క్లియర్ అవుతాయి. తర్వాత ఆహ్, ఆమ్లను ఎప్పుడైతే లోపలికిస్తున్నామో, మనం ఇవ్వడం ద్వారా వేడి ఎక్కువవుతుంది. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ గూడా అంతేనండి. సో, ఈ రెండింటిని ఇవ్వడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత శాతాలు పెరగటం వలన మనకు లంగ్స్ అనేవి బాగా పనిజేయటం జరుగుతుంది. సో, దాంతో పాటు కొలెస్ట్రాల్. సో, వీక్‌నెస్ అవుతారు. దగ్గి ఏమవుతదంటే, ఆ సెల్స్‌కి వీక్‌నెస్ అనేది ఉంటది కాబట్టి, దాని నుంచి స్ట్రెంథెన్ కావటం కొరకు మనం కొలెస్ట్రాల్ ఇస్తాం. సో, ఇంకేదైనా ఇన్ఫెక్షను అట్లాంటిదున్న ఖచ్చితంగా మనం నూనె అనేది పనిచేస్తది. ఇట్లా యాంటీబయాటిక్‌గా నూనె పనిచేస్తది. సో, ఇక్కడ ఉన్నటువంటి ఈ సప్లిమెంట్స్ అన్నీ గూడా
ఊపిరితిత్తులను పరిచి వచ్చేటువంటి ఉచ్ఛ్వాస మంచిగా అవి రెస్పిరేట్ అయ్యేటట్టుగా చేస్తాయి కాబట్టి అందులో ఉన్నటువంటి నాళాలలో ఈ శ్వాస నాళాలలో ఏదైనా అడ్డు పేరుకొని పోయినా కూడా దాని అంతటిని కూడా రిమూవ్ చేయడానికి మన సప్లిమెంట్స్ తోడ్పడతాయి. కాబట్టి అస్తమా ఉన్నటువంటి ప్రతి వాళ్ళు వాడొచ్చు అనమాట. సో దాదాపు ఒక 19-20 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తికి మేము నజ్మాపురంలో కూడా ఇయ్యడం జరిగింది. అతను ఎప్పుడు ముక్కుతోనే మాట్లాడుతూ బిర్ర అయిపోయినాయి, శ్వాస ఆడట్లేదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డాడు. అట్లాంటి అతనికి ఇచ్చినప్పుడు ఒక 4 మంత్స్ కంటిన్యూగా వాడించిన తర్వాత ఇప్పుడు అతను వర్షానికి తడిసినా, చలికున్నా కూడా ప్రాబ్లమ్ జరగట్లేదు. సో రియాలిటీగా రిజల్ట్ అనేది మన దాంట్లో ఉంది కాబట్టి మనం ఎవరికైనా ఆహ్, ఇవ్వచ్చు. సో ఇబ్బందనేది ఏమీ ఉండదండి. కాబట్టి ఆ లీడర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఒక 4 మంత్స్ మనం కంటిన్యూగా వాడించినట్లయితే ఎవ్రీ మంత్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఎట్లుందనేది మనం అడగొచ్చు. సో ఇది అస్తమాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో రెండోది ఏంది అనంటే చిన్న పిల్లలు బిలో 12 ఇయర్స్ గాని, తర్వాత 12 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకి గాని ఆహ్, సీజనల్‌గా ఇంకొకటొస్తుంది. దాన్ని మనము టాన్సిల్స్ అని జెప్తున్నాం అన్నమాట. దాన్ని గడ్డలు, స్వంప్స్ అని చెప్పేసి దవడలు దవడ కింది భాగం నుండి లాలాజల గ్రంథులు ఏవైతే ఉన్నాయో అవి వాపుకు గురవుతాయి. సో అది కాకుండా టాన్సిల్స్ అనేవి వేరేనే ఉంటాయి. తర్వాత సెవరీ గ్లాండ్స్ అనేవి వేరేనే ఉంటాయి. సో 2 వేరు వేరు. ఈ టాన్సిల్స్ అనేవి దాని మోతాదులో అవి ఉంటాయి గానీ, ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ జరుగుతుందో ఆటోమేటిక్‌గా ఆ టాన్సిల్ అనేటువంటి ఆ ప్లేస్ ఆ మాంసపు ముద్దలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పరిమాణం అనేది ఎక్కువైపోతుంది. సో, పరిమాణం ఎక్కువైపోవటం వల్ల అది మాట్లాడనివ్వదు. ఏదైనా మింగాలంటే మింగడానికి రాదు. తర్వాత చాలా ఇబ్బందికరంగా చాలా పెయిన్ ఉంటదనమాట. సో, దవడ గూడా ఇరువైపులా వాయటం జరుగుతుంది. సో, ఇది టాన్సిల్స్ అంటాం. సో, చిన్న పిల్లల్లోనైతేనేమో గౌదబిల్లలుగా చెప్పొచ్చు. పెద్దవాళ్ళలో వచ్చేసి టాన్సిల్స్ అని చెప్పేసి నేమ్ మాత్రమే చేంజ్ అవుతది. సో, దాని క్వాలిటీసు, క్యారెక్టర్స్ సేమ్ ఒకటే ఉంటది. సో, కాబట్టి అదున్నప్పుడు ఏం జేయాలి అనంటే, సో, చాలామంది చిన్న పిల్లలకు మంచి గంధం చెక్క అని జెప్పేసి రాస్తుంటాం. సో, మరి ఆహ్, మొత్తం మీద రీసెర్చ్ పరంగా అది కొంతవరకు పనిజేస్తది గానీ, ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏందనంటే, ఏ జబ్బుకైనా ఒక పొదిగే కాలం ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటది. సో, 10 నుంచి దాదాపు 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు గూడా అవి అట్లనే ఉంటాయి వాటి యొక్క తీవ్రత. దానికి మనం వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత మళ్ళవి యథాస్థితికొస్తాయి. సో, అంతలోపు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశం ఉంటది గాబట్టి, వాటికి మనం ఏం వాడాలి అనంటే ఫ్లాక్స్ ఆయిలు, ఆమ్లా, సీబక్తాన్, నోని, కొలెస్ట్రాల్. సో, అదేంటి సార్ అస్తమాకు దీనికి సేమ్ ఉందిగా అంటే యెస్. సో, గొంతుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవున్నా గూడా ఈ ప్రొడక్ట్స్ అనేవి ఎప్పుడు గూడా రొటీన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి వీటిని వాడుకోవటం ద్వారా అబోవ్ 12 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, సీబక్తార్, నోని, కొలెస్ట్రాల్ ఇవన్నీ వాడొచ్చు. సో, బిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొలెస్ట్రామ్, ఆమ్లా 12 ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు కొలెస్ట్రామ్, ఆమ్లను వాడించండి. అప్పుడు టాన్సిల్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా గూడా అవి తక్కువ టైంలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది రెండవ డిసీజ్. నెక్స్ట్ మూడోదొచ్చేసి ఈ కాలంలో చాలామంది ఆహ్, తినుబండారాలు గానీ, లేకపోతే స్వీట్స్ గానీ ఎక్కువ తీసుకోవటం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఏమైతదనంటే ఈ మంచి రోగం. నవ్వు గూడా మనం నవ్వితే అవతలోళ్ళు నవ్వుతారు. సో, నవ్వు గూడా ఒక అంటురోగమే. సో, ఇక్కడ దగ్గులు, తుమ్ములు తర్వాత నిద్ర అనేది ఒక అంటువ్యాధిలాగా పనిచేస్తది. దగ్గు గూడా అంతే చూడండి. నెక్స్ట్ వచ్చేసి కాఫ్. ఇది గూడా కొంతమందికి మామూలుగా పొడి దగ్గొస్తది. కొంతమందికేమో వూపింగ్ కాఫ్ కోరింత దగ్గంటారు. సో, కొంతమందికేమో ఇంకది విపరీతంగా వస్తూనే ఉంటది. అంటే 3 రకాలుగా మనం జూస్తాము. జనరల్‌గానైతే ఆహ్, వూపింగ్ కాఫ్ అనేది కోరింత దగ్గు. ఇది దగ్గుతున్నప్పుడు దగ్గి లాస్ట్‌కి కుయ్ అనే సౌండొస్తది. ఈ కోరింత దగ్గున్నోళ్ళకి. అది బాగా గుర్తించి మనోళ్ళేం జేస్తారంటే కోరింత దగ్గు ఎందుకొచ్చింది అని పురాతనమైనటువంటి వైద్యంలో కోరింత నార అనేదొకటుంటది. సో, దాన్ని తీసుకొచ్చి ఆహ్, నారగా దాని పైనున్నటువంటి లేయర్ మొత్తం తీసేసిన తర్వాత ఒక తాడులాగా పేని మెడలో వేస్తారు.
సో, అదొక ప్రాసెస్ జేస్తారు. ఇంకా రెండోది ఏందనంటే, నాలుక పెరిగింది గాబట్టి, కొండ నాలుక పెరిగిందని జెప్పేసి నాలుకను కాల్చడం జేస్తారు. ఇదంతా గూడా పురాతనమైనటువంటి ఆయుర్వేద భాష అని చెప్పొచ్చు. సో, కాల్చే నిపుణులుంటరు దానికి. సో, అది గూడా నేర్చుకోవాలి. అటు ఇటు కాలిస్తే మళ్ళా ఉన్న నాలుక ఏమంటారు గదా! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టు, దాంట్లో చాకచక్యం అనేది చాలా అవసరం. సో, ఏదేమైనా గూడా ఈ కాఫ్ అనేది ఎక్కువ రోజులు ఉన్నప్పుడు, మనల్ని విడిచిపోతలేదు అని అనుకున్నప్పుడు, కొంతమంది కాఫ్ ఒస్తే వాళ్ళు జేసేటువంటిది ఏందనంటే, ఇంట్లో జేసేటువంటి చిట్కా పాలల్లో పసుపేసుకొని తాగటం వల్ల కాఫ్ తగ్గుతుంది. తర్వాత జిందా తిలిస్మాత్ ఏసుకొని తాగటం వల్ల కాఫ్ తగ్గుతుంది. కొంతమంది తులసి మొక్కల్ని, ఆకుల్ని, పత్రాలని రోజుకు ఐదో, పదో వేసుకోవటం వల్ల కాఫ్ తగ్గుతుంది. ఇట్లా మనం అన్నీ గూడా ఇంకా కొంతమంది బాగా విపరీతమైన కాఫొస్తుంది అని అనుకున్నప్పుడు, కరక్కాయను నోట్లో ఏసుకొని పడుకోవటం వల్ల కాఫ్ తగ్గుతుంది. తర్వాత లవంగాలను ఏసుకోవటం వల్ల తగ్గుతుంది. ఇవన్నీ గూడా మనం ఇంట్లో పాటించేటువంటి చిట్కాలని చెప్పొచ్చు. తర్వాత పురాతనమైనటువంటి ఆయుర్వేదంలో ఉన్నటువంటి విషయాలను గూడా జెప్పొచ్చు. సో, మన వెస్టీజ్‌లోకొస్తే మరి దీనికేమన్నా ఉందా? అంటే చూడండి ఆహ్, రెస్పో కేర్. సో, ఇక్కడ మనం రెస్పో కేర్ అనే దాంట్లో జూస్తే చాలా రకాలైన ఇంగ్రీడియెంట్స్‌తోని అది తయారైతది. లవంగాలు గావచ్చు, పిప్పళ్ళు గావచ్చు, లేకపోతే శొంఠి గావచ్చు. ఇట్లాంటివన్నీ గూడా కలిపి దాంట్లో మూలికలుంటాయనమాట. ఆ మూలికలలో ఉన్నటువంటి క్యాప్సూల్స్‌ని మనం వేసుకోవటం వల్ల, ఈ బయట పాటించేటువంటి రెమెడీ ఏదైతే ఉందో, దానికంటే మెరుగ్గా ఇది పనిజేస్తుంది. కాబట్టి రెస్పో కేర్ వాడాలి. సో, కొంతమందికి మాత్రం బలం తక్కువుండడం వల్ల మనం ప్రోటీన్ పౌడర్‌ని ఇస్తున్నాం. సో, కాఫ్ ఉన్నటువంటి వాళ్ళకు ప్రోటీన్ పౌడర్‌ని ఇచ్చినట్లయితే కొంతమందికి ఎక్కువ గూడా గావచ్చు. సోయా ప్రోటీన్‌నిస్తే ప్రాబ్లమ్ లేదు. ఇన్విగోనిచ్చినప్పుడు కొంతమందికి ఒక ఎలర్జీ లాగా అంటే కాఫ్ రావటం జరుగుతది. సో, ఎందుకు ప్రోటీన్ పౌడర్‌ని యాడ్ జేస్తున్నాము అనంటే బలాన్నివ్వడం కొరకు. రైట్. మూడోది ఫ్లాక్స్ ఆయిల్ గూడా వాడాలి కాఫ్‌కి. సో, ఎందుకు ఈ పొడి దగ్గు అంటుంటారు కొంతమంది. పొడి దగ్గే వస్తది. సో, ఇట్లాంటి పొడి దగ్గున్నటువంటి వాళ్ళకి మనం ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వటం వల్ల ఈ ఏదైతే మన స్వరపేటిక ఉందో అది క్లియర్ అయిపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి గొంతు పట్టేయటాన్ని తీసేస్తది. సో, అట్లా కాఫ్ రాకుండా చేస్తదనమాట. దాంతో పాటు మనం ఈ మధ్యలో రీసెంట్‌లీగా వచ్చినటువంటి పంచ తులసి 5 రకాల అయినటువంటి తులసి పంచ తులసిని మనం డ్రాప్స్ ద్వారా ఆహ్, ఒక చిన్న గ్లాస్‌లో ఒక 6-10 చుక్కలు డ్రాప్స్ వరకు గూడా మనం వేసుకొని తాగొచ్చు. సో, ఎందుకు 10 చుక్కలని జెప్తున్నా? రెండే, మూడే వేసుకోవచ్చు గదా! అంటే 2, 3 డోసు మనకు సరిపోవట్లేదు. సో, 10 చుక్కలేసుకొని మనము రోజుకు 3 సార్లు గూడా తాగినట్లయితే ఈ కాఫ్ తగ్గిపోతుంది. తర్వాత అదే 2, 3 చుక్కలు గనక మీరు జిందా తిలిస్మాత్ ఏసిరనుకోండి మనం ఉండలేమింక. సో, జిందా తిలిస్మాత్ ఓన్లీ 1 ఆర్ 2 డ్రాప్స్ కంటే ఎక్కువ మన బాడీ భరించలేదు. ఆ తర్వాత కడుపులో మంటొస్తది. సో, ఎందుకు మేము జిందా తిలిస్మాత్ ఏసుకొని తాగుతాము అనేటోళ్ళు గూడా చాలా మందున్నారు గాబట్టి సో, దానికంటే బెటర్‌గా పంచతులసి. ఈ పంచతులసి ఎప్పుడైతే వాడతామో, ఇంకొక విషయాన్ని గూడా నేను మీకు గుర్తు చేస్తాను సార్. సో, పంచతులసి వాడటం వలన చాలామంది దుమ్ములో పనిచేసే వాళ్ళుంటారు. సో, డస్ట్ ఎలర్జీ ఉన్నా, గొంతులో గరగర అనిపిస్తున్నా, లోపలేదో తెమడ ఉంది అని అనిపించినా, పంచతులసి వేసుకున్న ఒక 5, 6 నిమిషాల లోపల ఏం చేస్తది, లోపలికెళ్ళిన తర్వాత సిస్టాన్ని మొత్తం గూడా అది క్లీన్ చేసుకుంటా, ఆ డస్ట్ ఏదైతే ఉందో, తెమడ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్‌ని మొత్తం గూడా బయటికి ఉమ్మివేయటానికి అది ప్రయత్నం చేస్తది. ఆ విధంగా మనకు ఉన్నటువంటిది మొత్తం గూడా బయటికి ఉంచేస్తాం. సో, మన లంగ్స్ క్లియర్ అయిపోతాయి. అట్లా పంచతులసి బాగా పనిచేస్తది. సో, నెక్స్టొచ్చేసి ఆహ్, జిటా స్పైసీ ఉంది. సో, ఈ జిటా స్పైసీ అనేది సో, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి, అశ్వగంధ, పసుపు ఇవన్నీ దాదాపు 8 రకాలైనటువంటి మూలికలతో తయారు చేయబడినటువంటి స్పైసీ టీని గనక మనం ఒక 2, 3 టైమ్స్ మనం వాడగలిగినట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్ తర్వాత మంచి ఉపశమనం అనేది ఉంటది. సో, ఫస్ట్ తాగుతున్నప్పుడు ఏమనిపియదు. మిడిల్‌లోకొచ్చిన తర్వాత లాస్ట్ సిప్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు తెలుస్తది దాని యొక్క రిలీఫ్‌నెస్ ఏందనేది. కాబట్టి ప్రతి ఇంట్లో ఈ వర్షాకాలంలో జిటా స్పైసీ ఉండాల్సిందే. పంచ తులసి ఉండాల్సిందే. సో, కాబట్టి ఈ కాంబినేషన్‌లో మనము వాడుకోవచ్చనమాట. కాబట్టి మంచి రిలీఫ్ ఉంటదండి. ఎవరికైతే టాన్సిల్స్ అయ్యే ప్రమాదం ఉంది. వచ్చిన తర్వాత అది గొంతు కింద పెయిన్ రావటం అనేది తెలుస్తది. కాఫ్ వస్తుంది. తర్వాత అస్తమా ఉంటుంది అన్నటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో
వాళ్ళందరికి గూడా ఈ ప్రొడక్ట్‌లు అవైలబుల్‌గా ఉంటే, మనం దీని నుంచి బయటపడొచ్చనమాట. సో, బయట ఉన్నటువంటి ఈ క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, వెంటనే అంటుకునేవి ఏవైతే ఉంటాయో, అవి దీర్ఘకాలిక సమస్యగా మారకుండా ఉండాలి అంటే, మనము సప్లిమెంట్స్ వాడాలి. ఇంకొక విషయం ఆహ్, నిన్న నిన్న మొన్న పెళ్లి చేసుకున్నటువంటి అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కొడుకు. సో, ఆయన నీతా అంబానో ఏదో ఉన్నాడు. నీతా అంబానీ గాదు. అమిత్ అంబానీ అనుకుంటా. సో, ఆయనకు గూడా ఇక్కడ అస్తమా ప్రాబ్లమ్ ఉండటం వల్ల, ఈ ఎప్పుడైతే ఈ క్యాప్సూల్స్ గాని, లేకపోతే స్టెరాయిడ్స్ గాని, ఇంజెక్షన్స్ గాని వాడిండో, దాని యొక్క తీవ్రత తగ్గించుకోవటం కొరకు వాడిన తర్వాత ఆటోమేటిక్‌గా అతను వెయిట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. సో, దాదాపు 200 కేజీల వరకు ఉన్నట్టుందాయన. ఇప్పుడు తగ్గిండు. సో, 100 కేజీల వరకు తగ్గించుకున్నాడనమాట. ఎందుకు ఇదొచ్చింది అనంటే, కొంతమందికి అది దీర్ఘకాలికమైనటువంటి ఆళ్ళు డబ్బుంది కాబట్టి సరిపోయింది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి? సో, అన్ని కోట్లు ఎన్ని పెట్టిండో తెలియదు గానీ, మొత్తం మీద ఇప్పుడు ఆయన ఏసీ గదిలో కూర్చోలేని పరిస్థితి. సో, చల్లటి వాతావరణంలో అతను ఉండలేని పరిస్థితి. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని జెప్పేసి పెద్దలన్నారు గాబట్టి, ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో చాలామంది వర్షంలో నేను మస్తు తిరుగుతా ఏం గాదు నాకు అనంటే, ఇప్పుడున్న సీజన్ వేరు, ఒకప్పటి ఇమ్యూనిటీ వేరు. సో, ఇప్పుడంతా గూడా తాకిడి. ఉత్తగనే అట్లా గాలికి పోయే కంప మనకు తగిలినట్టుగా ఈజీగా వ్యాధులనేవి అంటుకుంటున్నాయి గాబట్టి, సో, జాగ్రత్తగా ఉండడం కొరకు మన సప్లిమెంట్స్ వాడితే మనము సేఫ్ జోన్‌లో ఉంటాము. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి సార్. అస్తమా, మంప్స్ అండ్ కాఫ్ ఈ 3 జబ్బుల గురించి ఈరోజు మరి 2 బ్రాండ్స్ ఉన్నాయి. సో, మీకేమైనా వీలైతే ఎస్ఎన్ఆర్ సార్ గూడా అనలైజ్ జేస్తే నేను కొన్ని విషయాలు సార్‌కి గూడా షేర్ జేయాలని ఆలోచన ఉంది. లేదు అంటే మనం కంటిన్యూ జేస్తాం. మళ్ళీ 5:30కొచ్చేసి మనకు వెస్లిన్ ప్రొడక్ట్ దాని ట్రైనింగ్ ఉంటుంది. లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది గాబట్టి సో, రెడీగుండండి. సో, ముఖ్యంగా ఈ సప్లిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉందనేది మనకర్థమైంది. రైట్. ఈ మధ్య కాలంలో ఇంకొక డిసీజ్ గూడా నేను జెప్తున్నాను సార్. అదేంది అనంటే చికెన్ పాక్స్ గూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో, ఎందుకు వర్షాకాలంలో ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువ గావటం వల్ల చికెన్ పాక్స్ గూడా వచ్చే అవకాశం ఉంటది. సో, చికెన్ పాక్స్ ఏంటి? ఆటలమ్మ అంటాం మనం. దాన్ని తట్టు అని జెప్పేసి పిలుస్తారు గదా! ఇవి ఊర్లో ఒకరికొచ్చింది అనంటే, ఆ ఊరంతా గూడా వ్యాపించే అవకాశం ఉంటది. సో, మన వాళ్ళు పూర్వం ఏం జేసేవాళ్ళు అనంటే, చిన్న చిన్న చర్మం పైన వచ్చినటువంటి చిన్న చెమటకాయల రూపంలో గాని, లేకపోతే ఒక రేగుబండు కంటే సగం తక్కువ మోతాదులో చర్మం పైన పొక్కులు ఏర్పడటం, లేదంటే బొబ్బలు ఏర్పడడం, బొగ్గల్లాగా వస్తున్నాయి. అది ఏమైందంటే తల్లి పోసిందని జెప్పేసి పిలిచారు. సో, తల్లి పోసింది అనంటే మనం ఏమనుకుంటున్నాం అనంటే, ఇదేదో గాలి లాగా వచ్చేసింది. చర్మంలో మొత్తం గూడా వ్యాపించేసి ఆహ్, ఏదో జరిగిందని జెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆహ్, వాస్తవానికొచ్చేది ఎందుకొస్తుంది అనంటే దీన్నే రుబెల్లా అని జెప్పేసి వారియోలా వైరస్. సో, దాన్నేమంటారంటే వారియోలా వైరస్ ద్వారా చికెన్ పాక్స్ అనేదొస్తది. సో, బిలో 12 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకందరికి గూడా వచ్చే అవకాశం ఉంటది. ఇది తాకిడి వలన జరుగుతది. సో, గాలి ద్వారా గాని, లేకపోతే మనిషికి మనిషి అంటుకోవడం ద్వారా గాని, ఈ చికెన్ పాక్స్ అనేదొస్తదండి. సో, దానికి మనం ఆహ్, వేరే రకంగా అనుకోవడానికి ఏమి లేదు. సో, వాస్తవానికి శాస్త్రీయ పరిశోధన ప్రకారం మాత్రం వారియోలా వైరస్ ద్వారా చికెన్ పాక్స్ అనేది రావడం జరుగుతుంది. సో, శరీరంలోనికి ఇప్పుడు గాలి ద్వారా వచ్చినటువంటి ఈ వైరస్‌లేవైతే ఉన్నాయో, వెంటనే అవేం చేస్తున్నాయంటే దాడి చేయటం ద్వారా లోపలికెళ్ళి వాటి యొక్క సంతతిని పెంచుకున్నాక, వెంటనే అవంతా కూడా చర్మంలో వ్యాపించడం జరుగుతుంది. ఈ వ్యాపించిన తర్వాత చర్మం పైన పొక్కులు రావటం, అదంతా గూడా బాగా విపరీతంగా గోకాలి అని అనిపించడం జరుగుతది. సో, దానికి ఇంజెక్షన్స్ గూడా ఉంటాయి. కాబట్టి మనం పెంటావాలెంట్ అని జెప్పేసి ఇప్పుడు చిన్న పిల్లలకి ముందే ఇస్తున్నారు. సో, ఒకవేళ మళ్ళీ వచ్చినా కూడా తగ్గకపోతే చికెన్ పాక్స్‌కి సెపరేట్‌గా మనకు వైద్యం ఉంది. అంటే దానికి ఇంజెక్షన్స్ గూడా ఉన్నాయన్నమాట. సో, ఒకవేళ వచ్చింది ఎంతకు తగ్గట్లేదు అని అనుకుంటే దానికి ఏం వాడాలి అనంటే చూడండి, ఇది మరి ఓన్లీ 12 ఇయర్స్ బిలోనే వస్తదా? లేకపోతే అందరికి గూడా వచ్చే అవకాశం ఉందా అంటే యెస్. అందరికి గూడా వచ్చే అవకాశం ఉంటది. సో,
మీజల్స్ గాని, తర్వాత ఈ చికెన్ పాక్స్ అనేది కూడా జీవితంలో ఒక్కసారైనా రావాలి. సో ఎందుకు రావాలి అనంటే, మా శరీరంలో ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉంది అనేది తెలుసుకోవడం వరకు ఇది చాలా చాలా అన్నమాట. సో అందుకనే ఒకప్పుడు మశూచి వ్యాధి అనేవాళ్ళు దీన్ని. సో మశూచి వ్యాధి వచ్చింది అని చెప్పేసి చాలా మంది చనిపోయారు అని చెప్పేసి ఒక కలరా ఎట్లనో, తర్వాత ఈ మశూచి ఎట్లనో కత్తెరొచ్చింది అందుకని చాలా మంది చనిపోయారు. అప్పుడు చెప్పేవాళ్ళు పూర్వం. ఎందుకు అప్పుడు వైద్యం అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మాత్రం వచ్చినటువంటి నాలెడ్జ్ Same busy. Good morning, Vestige. Good morning, all of you. సార్ కు సిగ్నల్ పోయినట్టుందండి. మోహన్ సార్ హ్యాండ్ రైజ్ కరో. వర్షం పడుతుంది, సిగ్నల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. అన్మ్యూట్ చేసుకో. ఓకే, థ్యాంక్ యూ. సిగ్నల్ పోయింది సార్ వాస్తవం. అదే అదే వర్షం స్టార్ట్ అయిందా? అయింది సార్. అదే నల్గొండలో కూడా ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. అదే కంటిన్యూ. ఓకే, ఈ చికెన్ పాక్స్ అనేది మశూచిగా మనం ఇంతకుముందు చెప్పుకునే వాళ్ళం. వాస్తవానికి ఎవరికైతే ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా కంటిన్యూగా అవుతూ ఊరంతా, తర్వాత కొన్ని ప్రాంతాలు మొత్తం కూడా వ్యాపించింది. అందుకనే దీన్ని రూపుమాపాలి అనేటువంటి ఉద్దేశంతో ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి సైంటిస్ట్ డాక్టర్ ఏం చేసిండనంటే, ఈ సూది మొన ద్వారా ఒక వ్యక్తికి, ఈ వచ్చినటువంటి వ్యక్తి యొక్క ఎక్కడైతే గాయం ఉందో దానిపైన గీస్తూ తన శరీరంలోకి ఎక్కించుకోవడం జరిగిందనమాట. సో అంటే ఎందుకు శరీరంలోనికి ఎక్కించుకున్నాడు అని అంటే, ఇది నా పైన ఎంతవరకు పనిచేస్తుంది అనే ఆలోచన విధానంతోని అతను శరీరంలోనికి ఎక్కించుకున్న తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ఈ రక్తాన్ని, లేకపోతే యాంటీబాడీస్ ని తీసి వేరే వాళ్ళ యొక్క శరీరంలోనికి ఎక్కించడం జరిగింది. సో అట్లా చేయటం వల్ల ఏమవుతుందనంటే, యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో, అంటే శరీరంలోనికి ప్రవేశించేటువంటి రోగకారక క్రిములను తట్టుకునే కెపాసిటీ ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీ బూస్టర్‌ని అతను తయారు చేయగలిగాడు. అట్లా ప్రతి వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ పోవటం వల్ల, అంటే తను ట్రయల్ చేసుకున్నాడు. ట్రయల్ చేసిన తర్వాత 100% వచ్చేది కాస్త 20, 30% మాత్రమే అతని శరీరం పైన ప్రభావం చూపింది. అంటే చూడండి, ఒక వ్యాధి వచ్చింది అనంటే దాన్ని ఆపుకోనగలిగే కెపాసిటీ, ఇమ్యూనిటీ పవర్‌ని ఎవరు తయారు చేస్తారంటే, మన శరీరంలో ఉన్నటువంటి యాంటీబాడీస్, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలని ఏవైతే చెప్తున్నామో, అవి వాటిని తట్టుకునే కెపాసిటీని తయారు చేయగలుగుతాయని చెప్పేసి గుర్తించిన తర్వాత ప్రతి ఒక్కరి శరీరంలో అట్లా దాన్ని ఇచ్చుకుంటూ పోవడం జరిగింది. అప్పుడు ఏమైంది అనంటే, చికెన్ పాక్స్ వచ్చినా గూడా మనిషి చనిపోయే ప్రమాదం నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఈరోజు మనం కరోనా వ్యాధికి గూడా అదే చేసిరన్నమాట. సో ఇమ్యూనిటీని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇంజెక్షన్ ఇచ్చిర్రు. ఒకవేళ కరోనా వచ్చినా గూడా ఇమ్యూనిటీ లేనటువంటి వాళ్ళు, అదురు ఎక్కువున్న వాళ్ళు చనిపోయిరే తప్ప ఇమ్యూనిటీ విషయంలో ఎవరు రాజీ పడలేదు. చాలా మంది అదురుకే చనిపోయారు. సో ఇక్కడ గూడా చికెన్ పాక్స్‌ను అరికట్టడం కొరకు ఆ విధంగా ఎడ్వర్డ్ జెన్నర్ అట్లా చేసి మశూచి వ్యాధి మొత్తాన్ని గూడా పోగొట్టగలిగారన్నమాట. సో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్షాకాలం, చలికాలం 2 కాలాల్లో గూడా ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. సో దానికి ఏం వాడదాం అనంటే, ఒకటి స్పిరులినా, నోని, తర్వాత అలోవెరా. సో ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. అలోవెరా, స్పిరులినా, నోని. సో చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళకు ఫుడ్ ప్యాచ్ వాడొచ్చు, తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ వేయొచ్చు, లివర్ హెల్త్ వాడొచ్చు, తర్వాత ఐరన్ ఫోలిక్ ఇవ్వచ్చు, టాక్స్ క్లీన్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ బాగా గుర్తించే విషయం ఏందనంటే, ఏ మందులు వేసినా గూడా మనం నమ్మేది, రెండవది ప్రాక్టికల్‌గా తెలిసిందేందంటే, ఈ చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత ఏదైనా ఇంజెక్షన్ గాని, మందులు గాని, చికెన్ గాని, మటన్ గాని ఇవన్నీ ఎప్పుడైతే ఇంట్లోకొస్తాయో, సో మనం నమ్మేటువంటి విషయం ఏందంటే, ఇంకా ఎక్కువ దురదొచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ జరగాల్సిన పరిస్థితి ఏంది అనంటే, మనకున్న అవగాహన వేరు. తర్వాత సైన్స్ చెప్పే అవగాహన వేరు.
ఏమైతుంది ఎక్కడైతే డస్ట్ గా తర్వాత చిందబందరేసినటువంటి వస్తువుల వల్ల అక్కడ వైరల్ బ్యాక్టీరియాలు అన్ని కూడా పేరుకొని పోయి అది ఎప్పుడైతే మనం ఊకినప్పుడు లేకపోతే ఊడ్చేటప్పుడు ఏమైతుంది అదంతా కూడా డస్ట్ మీద పడి అప్పుడు ఇంకా ఎక్కువగా ఇచ్చింగ్ దురదొచ్చే అవకాశం ఉంటుంది. సో అది గమనించకుండా మనకేమనిపిస్తుంది అంటే చికెన్ మటన్ అంటే నాన్ వెజ్ వచ్చినప్పుడు ఓర్చుకోవట్లేదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అందరూ కూడా ఇది వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం. సో వాస్తవానికి చర్మానికి ఫ్రీనెస్ అనేది ఉండాలి. దానికి చల్లటి గాలి తగిలేటట్టు ఉండాలి. ఉన్నటువంటి ఏదైతే దుస్తులు ఉన్నాయో వాటిని కూడా లూజ్‌గా ఉన్నటువంటి వాటిని వేసుకోవాలి. సో ఫ్రీగా గాలొచ్చేటట్టు ఉండాలి. సో బిగుతైనటువంటి వస్త్రాలను వేసుకోవటం వల్ల ఏమైతదంటే అక్కడ ఉన్నటువంటి పేరుకొని పోయిన ఏదైతే డస్ట్ ఉందో వాటి వల్ల ఇచ్చేసి వచ్చేటువంటి అవకాశం ఉంటది. ఎందుకు ఇంత లెంతీగా మనం ఈ చికెన్ పాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనంటే, సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్‌గా ప్రతి ఇంట్లో ఆల్రెడీ వచ్చి ఉన్నది. కొంతమందికి రాలేదు. వచ్చే వాళ్ళకు దాన్ని ఎట్లా తట్టుకోవాలనేది మనం చెప్పేటువంటి. సో దీనికి ఫ్లాక్స్ ఆయిల్, నూనె, స్పిరులినా, లివర్ హెల్త్, తర్వాత అలోవెరా, బలం తక్కువుంటే ఐరన్ ఫోలిక్, టాక్స్ క్లీన్ గూడా ఇవ్వచ్చు. ఇట్లా జేసి మనం చికెన్ పాక్స్‌ని తగ్గించుకోవచ్చు. సో ముఖ్యంగా మరి అంత దూరం ఎందుకు ఆలోచించాలి అనుకున్నప్పుడు పిల్లల్లోనే మనము స్పిరులినా గనక సరిగ్గా వాడగలిగినట్లయితే దాని నుంచి తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. సో కొంతమందికి స్పిరులినా గూడా పడట్లేదు సార్. రీజన్ ఏంది అనంటే ఇది సీ ఫుడ్స్ అనేవి అందరికి పడవు. అంటే సముద్రంలో ఉన్నటువంటి జీవించే జీవుల వల్ల కొంతమందికి అలెర్జీన్స్ వచ్చే అవకాశం ఉంటది. ఎందుకు ఈ లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్‌లో ఇమ్యునోగ్లోబులిన్స్ అంటారు దాన్ని. ఐజీజీ, ఐజీఎం అని కొన్ని ఉంటాయి. అవేందనంటే సిస్టమ్‌ని క్రమంగా ఉంచుతాయి. ఏమైనా తేడా వచ్చినప్పుడు ర్యాషెస్ రావటమో, లేకపోతే హైపర్ సెన్సిటివిటీ రావటం కూడా జరుగుతది. సో ఇంకొక నిన్న మొన్ననే తెలిసినటువంటి రీసెంట్ ఏందనంటే ఈ వర్షాకాలంలో సీ ఫుడ్స్ అనేవి తినకూడదంట ఎక్కువ మొత్తంలో. ఫిష్ గాని, తర్వాత ప్రాన్స్ గాని. ఎందుకు అంటే అలెర్జీస్ ఎక్కువొచ్చే అవకాశాలు గూడా ఉంటాయంట. సో ఏదేమైనప్పటికీ ఇష్టంగా తినే ఆహారం తింటే ఇంక కొంతమందికి ప్రాబ్లమ్ ఉండదు. కొంతమందికుంటది. చూసుకొని తింటే మంచిది. సో ఇదండి ఈరోజు చికెన్ పాక్స్ గురించి, తర్వాత మంప్స్, తర్వాత టాన్సిల్స్, తర్వాత అస్తమా గురించి మనం తెలుసుకున్నాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గాబట్టి మన ఇంట్లో ఈ ప్రొడక్ట్‌లుంటే మనం దాని నుంచి దూరం గావచ్చు. సో థాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు రెడీగా భిక్షం సార్ గూడా రెడీగా ఉంటాడు గాబట్టి వెస్లిన్ ప్రోగ్రామ్ గూడా ఉంది. సో ఇంకా 175కొచ్చేసారు. సో గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ సార్. ఒక్కసారి మీ అందరికి గుడ్ మార్నింగ్ జెప్తున్నాను. సో మీరు నాకు గుడ్ మార్నింగ్ జెప్పలేరు గాబట్టి మీరు మీ రైట్ హ్యాండ్‌ని రైజ్ జేస్తే అందరూ యాక్టివ్‌లో ఉన్నారని అర్థమవుతుంది. సో ఇది ఎక్సర్‌సైజ్ అయినా మైండ్‌కి ఎక్సర్‌సైజ్, ఫిజికల్ ఎక్సర్‌సైజ్ గాబట్టి ఒక్కసారి ఓకే. థాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. సో కంటి మీద కునుకు లేకుండా చాలా ఏకాగ్రతతో మీరందరున్నారు. సో మనం ఉండడమే గాదు, మన టీమ్ గూడా అలా ఉంటే నిత్య జీవితంలో కొన్ని అవసరాలు, కొన్ని ఆశయాలు సాధించొచ్చు అనేది ఇదొక ఎగ్జాంపుల్. సో ఎవరి కోసమో గాదు, మన కొరకు మనం. రైట్ సార్. ఇక్కడ ఒక చిన్న బాధ్యత ఏందనంటే మన బ్రాండ్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని మనం చెప్పుదాం. ఇన్‌స్ట్రక్షన్స్ కొన్ని ఇవ్వాలి. ఎందుకు అనంటే ఆహ్, ఇప్పుడు 9920 ఉంది. సో మా లీడర్ వచ్చేసి రామస్వామి సార్ ఉన్నాడు. వెంటనే ఎవరొచ్చిర్రు, ఎవరు రాలేదు అని జెప్పేసి చూసుకొని ఒక్కసారి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు అలర్ట్ అయితారు. అట్లా ప్రతిరోజు మనం జేసినప్పుడు ఒక 5, 10 డేస్ జేయగానే ఆటోమేటిక్‌గా వాళ్ళు లేస్తున్నారు. సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బ్రాండ్ లీడర్‌కి స్పెషల్ థాంక్స్ అండి. ఎందుకు అనంటే ఒక్కసారి అలవాటు జేసిన రమేష్ సారు తర్వాత మనోళ్ళు 2, 3 సార్లు అలవాటు జేస్తే ఆటోమేటిక్‌గా చాలా మంది ఇన్ టైమ్‌లో 4:30కి రెడీగా ఉంటున్నారు. నిన్ననైతే 4కే వచ్చేసారు. సో చూడండి ఎంతూజియాసిజం అనేటువంటి పదం ఎందుకు వాడాల్సొచ్చిందనంటే అది లోపల పనిజేస్తుంది. సో ఒక మ్యాగ్నెట్ లాగా పనిజేస్తుంది గాబట్టి ఆటోమేటిక్‌గా 4కి, 4:30కి నిద్ర మేలుకుంటున్నారు. సో సూపర్ అండి. కాబట్టి 5:30 ఎగ్జాక్ట్‌గా మనకు టైమ్ వచ్చేసింది. సో వెస్లిన్ ప్రొడక్ట్‌లు వాడేటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో
వాళ్ళందరూ కూడా. సో, వెస్లిమ్ వాడాల్సిందే. వెస్లిమ్‌లోనే ఉంది ఆ స్లిమ్ అని. స్లిమ్‌గా కావాలంటే కంపల్సరీ ఆ ప్రొడక్ట్ వాడాల్సిందే. సో, వెస్లిమ్ షేక్ చేసేటువంటి పనేందంటే నేను అబ్జర్వ్ చేసింది, అది బాడీ యొక్క స్టామినాను అట్లనే ఉంచుతది. రెండోది కండరాలలో ఫిట్‌నెస్ వస్తుంది. అది తగ్గుతదనమాట. ఎట్లుందో అది తగ్గుతది. సో, సూపర్. థాంక్ యూ అండి. ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయనేది మీకు వాడితే తెలుస్తది. థాంక్ యూ సార్. ప్రేమ్‌చంద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరు భిక్షం సార్‌కి అన్‌మ్యూట్ ఇస్తే 5:30కి మనకు వెస్లిమ్ ప్రోగ్రామ్ ఉంటదని చెప్పారు. ఓకే ఓకే సార్. సో, మా ప్రొడక్ట్ అయితే అయిపోయిందండి. థాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రొఫెసర్ యొక్క లక్షణాలు ఏంటంటే డెప్త్గా డీప్గా సింపుల్గా చెప్పడం. సో చాలా క్లారిటీగా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సింపుల్గా అర్థం అవుతుంది. సో ఏదైనా సో మన వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి అది రిసీవింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సార్. ఫిక్షన్ సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? సార్ అన్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ శ్రీమృజి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. సో 5:30 ఎగ్జాక్ట్ గా 5:30 అనుకున్నాం. ఏంటి అంటే జస్ట్ హాట్ వాటర్ 200 ml. హాట్ వాటర్ 200 ml సార్. ఎంతమంది తీసుకుంటున్నారు సార్ హ్యాండ్ రైజ్ చేయండి. వీలుంటే వీడియో ఆన్ చేయండి, వీలు లేకుంటే ఏమొద్దు. నేను తీసుకుంటాను అన్న వాళ్ళు, నేను తీసుకుంటున్నా ఆల్రెడీ, మేము హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం సార్, తీసుకుంటున్నాం అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. జస్ట్ హాట్ వాటర్ మాత్రమే, వేరే ఏం మిక్స్ చేసుకోవద్దండి. హాట్ వాటర్ మాత్రమే. ఎనర్జీ డ్రింక్ ఉంటే తీసుకుంటే బాగుండును, లేకుంటే నో ప్రాబ్లం, హాట్ వాటర్. ఓకే సార్. చాలా మంది ఓకే, కొంతమంది వీడియోలు ఆన్ చేసిరు. సూపర్. ట్వంటీ మెంబర్స్ సార్. సార్ 20 మెంబర్స్ వచ్చారు. 21. మనకి 50 మెంబర్స్ వరకు హ్యాండ్ రైజ్ చేసారు ఇంతకుముందు, మనం వెయిట్ లాస్ లో పాల్గొంటాం సార్ అని చెప్పి. ఓకే, నో ప్రాబ్లం. ఒక 5 minutes ఇది ఉంటుంది కాబట్టి తర్వాత ఈ హాట్ వాటర్ తీసుకోవడం, తర్వాత 6 o'clock కి సప్లిమెంట్ వేసుకోవడం, ఇట్లా అలవాటు చేసుకుంటే బాగుంటది. 5:30కి మాత్రం హాట్ వాటర్ ప్రతిరోజు తీసుకునే అలవాటు చేసుకుందాం టీం అందరం కూడా. అందరూ వీలుని బట్టి వీలైతే వీడియో ఆన్ చేసుకోండి, లేకుంటే లేదు. ఛాలెంజ్ ఈజ్ కంప్లీటెడ్. ఇంకా ఎవరైనా చేసుకుంటే అందరు చేయండి ఈ 2-3 minutes లో. వెస్లిమ్ సంబంధించి బెనిఫిట్స్ ఏంటంటే, హాట్ వాటర్ తోని ఫ్యాట్ బాగా రిమూవ్ అవుతుంది. ముందైతే డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. మోర్ సార్ ఎక్సలెంట్. మీకు సడన్ గా ప్రొడక్ట్ గురించి పెట్టడానికి రీజన్ కూడా అదే అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళు అయితేనేమో నేర్చుకోవాలి, బుక్కులు తీయాలి, ప్రిపేర్ కావాలి. మీ దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినవి ఉంటాయి కాబట్టి ఈజీగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ఓకే సార్, అందరూ హాట్ వాటర్ తీసుకున్నారని అనుకుంటున్నాను నేను. ఎస్ అని టైప్ చేయండి తీసుకున్న వాళ్ళు. ఎస్ అని టైప్ చేయండి. సార్ ప్రేమ్చంద్ సార్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుజాత గారు వీడియో ఆన్ చేశారు, తాగారు. థ్యాంక్ యూ మేడం. సో
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వెస్లిమ్ ఛాలెంజ్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. 20 మెంబర్స్ ఉన్నారు. ఓకే, క్లియర్ చేస్తున్నాను. సో ఒక 1 minute అండి. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. సో నైట్ లేట్ అయింది, సో వర్షంలో వచ్చేసరికి అలా చూసుకోవాలా. సో ఈరోజు మా బ్రాండ్ ఉన్న సంగతి తెలియదు, సో ఇప్పుడు చూసుకున్నా. సో థ్యాంక్ యూ అండి. ఒకసారి మనము ఈ వెస్లిమ్ అంటున్నా, సారీ, ఈ ప్రైమ్ కేటగిరీకి సంబంధించి మనం ఒకసారి చూద్దాము. ఈరోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ కాబట్టి, సో ప్రైమ్ కేటగిరీలో సో కొన్ని ప్రొడక్ట్స్ గురించి చూద్దాము. సో ఆల్రెడీ పీడిఎఫ్ గ్రూప్లో షేర్ చేశాను. సో అది లెంతీగా ఉంటుంది, బట్ సబ్జెక్ట్ ఎక్కువ ఉంది దాంట్లో. సో ఎవరెవరు తీసుకునే దాన్ని బట్టి వాళ్ళ ఇష్టం. సో బ్రీఫ్గా తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు సో మొత్తం చదవండి. లేదు సింపుల్గా మాకు ఈజీగా అర్థం కావాలనుకున్నప్పుడు సో సింపుల్గా చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో ఖచ్చితంగా అదే చెప్పాలని రూల్ ఏం లేదు. సో ఒక్క నిమిషం. ఓకేనండి, థ్యాంక్ యూ. సో సింపుల్గా చెప్పేస్తాను, ఒకసారి చూడండి. మీకు తర్వాత పీడిఎఫ్ గ్రూప్లో ఉంది, ఆల్రెడీ కొద్దిగా చూసుకోండి తర్వాత. సో కొద్దిగా లెంతీగా ఉంటుంది. సో వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీకి సంబంధించి మనం ఒకసారి సిఎండి డ్రాప్స్ అన్ని మెయిన్. సో సిఎండి డ్రాప్స్ మీ అందరికీ తెలుసు. ఇది వచ్చేసి మన బాడీకి ఎంత యూజ్ అవుతుంది అనేది మీకు, ఇది వచ్చేసి మన ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట ఇట్లా సిఎండి డ్రాప్స్ అనేది తయారు చేయటం. సో ఇది వచ్చేసి ఒక లేక్ ఉంటుంది కదా, సో ఆ లేక్ డెప్త్లోకి వెళ్ళి మనకి సముద్రానికి సంబంధించి సముద్రంలో 7 రకాలు ఉంటాయి అన్నమాట. సో ప్రతి సముద్రంలో అంటే మనకి 7 సముద్రాలు అంటే 7 సముద్రాలు ఉంటాయని కాదు. సో సముద్రంలోనే 7 రకాల టైప్స్ ఆఫ్ వాటర్స్ ఉంటాయని ఒక అర్థం అనమాట. సో సముద్రమే, సో 7 టైప్స్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి. సో వాటిలో సంబంధించి ఒక 5,000, 6,000, 10,000 డెప్త్లోకి వెళ్ళిన తర్వాత మంచినీళ్ళు ఇట్లా రావడం జరుగుతుంది. సో చాలా ఇలాంటివే మన ఎక్కువ సెలబ్రిటీస్ వాడుతూ ఉంటారు సో గ్లో కోసం. సో ఇది ఖచ్చితంగా అలా సేమ్ అక్కడి నుంచి తీసుకున్నాను అనమాట. సో ఆ లేక్ నుంచి తీసుకున్నవి ఇవి ఈ సిఎండి డ్రాప్స్ అనేవి. సో అలాగనే ఇది యూజ్ చేయడం వల్ల సబ్జెక్ట్ లెంతీగా ఉంటుంది. సో మీకు సింపుల్గా చెప్తాను. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే బలమైన ఎముకలు నిర్మించడం జరుగుతుంది. సో మన ఎముకలు బలంగా ఉండటం, అలాగనే స్కిన్, హెయిర్కి సంబంధించి ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. సో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. సో బాడీకి సంబంధించి చాలా వరకు అన్ని రకాలుగా ఇష్యూస్ అనేవి క్లియర్ అనేది చేస్తుంది. సో ఇది అబ్జర్బేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే బాడీలోకి వెంటనే ఇంజెక్ట్ అవుద్ది అనమాట. సో వెంటనే తీసుకుంటుంది. సో అలాగనే మన స్టమక్లో ఏమైనా మంచి బ్యాక్టీరియా, అంటే కొంతమందికి డైజెషన్ సిస్టమ్ కానీ ఇట్లా డ్యామేజ్ అవుతుంది. సో ఎందుకు అంటే సో మంచి బ్యాక్టీరియా అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట ప్రతి హ్యూమన్ బాడీలో. సో ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టే ఉంటుంది. సో మనం తీసుకునే ఫుడ్ని బట్టి దాన్ని మనమే ధ్వంసం చేస్తాం. సో అందుకని మంచి బ్యాక్టీరియా డెవలప్మెంట్కి కూడా ఇది ఉపయోగపడుతుంది మీకు. సో 1 లీటర్ వాటర్కి మీకు తెలుసు కదా 7 డ్రాప్స్. సో 3 times or 2 times తీసుకోవచ్చు డైలీ 1 లీటర్ వాటర్లో. సో తెలుసు కదా స్టీల్ బాటిల్ వాడకూడదు, మెటల్ ఎలాంటి బాటిల్ వాడకూడదు. మనకి ప్లాస్టిక్లో కానీ గాజు సీసా బాటిల్స్లో కానీ యూజ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో లీటర్ ఇప్పుడప్పుడు ఏ లీటర్లో ఆ లీటర్ 7 డ్రాప్స్ యూజ్ చేసుకొని వాడుకోండి. సో ఒకేసారి
క్యాన్లో వేసేస్తామంటే బాగోదు అట్లా, సో వర్కౌట్ అవ్వదు. సో సిఎండి గురించి సింపుల్గా ఇదండి. సో మీరు ఇంకొంచెం తెలుసుకోవాలనుకుంటే డీప్ సెర్చ్ చేయొచ్చు, కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉందన్నమాట గ్యాదర్ చేసి. సో తర్వాత వచ్చేసి ఎనర్జీ బూస్టర్ అనమాట. వెస్టీజ్ ప్రైమ్లోనే ఎనర్జీ బూస్టర్ అని ఉంది, చూడండి ఒకసారి. సో మనం బయట వాడతాం కదా, సంథింగ్ చాలా ఉన్నాయి బయట, విటమిన్ B12 అని విటమిన్స్కి సంబంధించి రకరకాలుగా ఉన్నాయి. సో మనకు వచ్చేసి ఇది ఎనర్జీ బూస్టర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి చూడండి, ప్రెషర్, ఒత్తిడి, సో ఒత్తిడి తగ్గిస్తుంది, డిప్రెషన్, కంగారుగా ఉన్న, సో దీన్ని రిలీఫ్ చేస్తాను అనమాట. ఒత్తిడి అంటే మెయిన్గా ఏంటంటే ఎక్కువ టెన్స్ ఫీల్ అవ్వటం, సో నిద్ర సరిగా లేకపోయిన వాళ్ళకి కూడా ఇలాంటి ప్రెషర్ ఉంటుంది, సో డిప్రెషన్గా ఉన్న వాళ్ళకి. సో అందుకని ఎనర్జీ బూస్టర్ అనేది ప్రిఫర్ చేయండి. ఈ ప్రైమ్ కేటగిరీలో మంచివి ఉన్నాయి. సో నిద్ర పట్టకపోయినా, ప్రెషర్ ఎక్కువ ఉన్నా, సో ఇవి వాడచ్చు. ఆల్రెడీ మా బ్రదర్కి ఇచ్చా, వాడు నిద్రపోడు, ఎక్కువ టెన్షన్గా ఉంటాడు. సో ఇది ఇచ్చి పంపించా అనమాట ఎనర్జీ బూస్టర్ అనేది. ఇది వచ్చేసి టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది, సో ప్రెషర్ని తగ్గిస్తుందని చెప్పాం కదా. సో అలాగనే ఎనర్జీ కూడా ఇస్తుంది. ప్రెషర్ తగ్గించడంతో పాటు డైలీ ఎనర్జీ కూడా బాగుంటుంది అనమాట, మంచి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సో మీకు నైట్ టైం ఒకటి వేసుకోవచ్చు, డైలీ ఒక క్యాప్సిల్ సరిపోతుంది. భోజనం తర్వాత నైట్ వేసేసుకుంటే ప్రశాంతంగా ప్రెషర్ అనేది తగ్గుతుంది, వర్క్ టెన్షన్ తగ్గుద్ది, సో ప్రశాంతంగా నిద్ర అయితే పట్టుద్ది. అలాగనే ఇది మనకు వచ్చేసి అర్జున, హరిత అని ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, అశ్వగంధ, ఇలాంటి వాటితో తయారు చేసింది అనమాట ఈ వెస్టీజ్ ప్రైమ్ అనేది. సో ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే మనకి ఒకటి సరిపోతుంది డైలీ నైట్ టైము. సో ఓవర్ డోసెస్ అవసరం లేదు. సో డైలీ ఒక క్యాప్సిల్ నైట్ టైం వేసుకుంటే ప్రశాంతంగా ప్రెషర్గా మంచి నిద్ర అనేది పడితే మనం మంచి ఆరోగ్యంగా ఉంటాం. సో ఆటోమేటిక్గా ఎర్లీ మార్నింగ్ మనకి ఎనర్జీ అనేది ఉంటుంది, ఇబ్బంది లేదు దీనివల్ల. డైలీ నైట్ టైంలో ఒకటి వేసుకొని ప్రిఫర్ చేయండి. సో ఎనర్జీ బూస్ట్ అనేది చూడండి. సో స్ట్రెస్ చెప్పాను కదా, స్ట్రెస్ ఇలా ఒత్తిడిని తగ్గించి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి మనము విటమిన్ డి సబ్లింగ్ స్ప్రేస్ చూడండి ఒకసారి, విటమిన్ డి సంబంధించి. సో మన వాళ్ళు ఎండలో నిలబడరు కదా, సో దానికి సంబంధించి అన్నమాట. సో ఇది వచ్చేసి చూడండి ఒకసారి, ఫస్ట్ టైం ఇండియాలో ఇట్లాంటి విటమిన్స్కి సంబంధించిన సబ్లింగ్ స్ప్రేస్ వాడటం. సో మనకి మామూలుగా ఆస్తమా వెళ్ళకి వచ్చినప్పుడు ఇన్హేలర్స్ ఉంటాయి కదా, సో అవి మనకి తెలుసు. సో బట్ ఇలాంటివి అనేది తెలియదు. సో మనము ఫస్ట్ టైం రిలీజ్ చేసిన తర్వాత కొన్ని కంపెనీస్ అనేవి రిలీజ్ చేసుకోవడం జరిగింది, మెడికల్ కంపెనీస్. సో ఫస్ట్ టైం మనం రిలీజ్ చేయడం జరిగింది ఇలా సబ్లింగ్ స్ప్రేస్ అనేవి విటమిన్స్కి సంబంధించి. సో ఇది తెలుసు కదా ఎలా యూజ్ చేయాలనేది. సో నాలిక కింద భాగంలో 2-3 స్ప్రేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1 స్ప్రే సరిపోతుంది రోజుకి. సో ఇది మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి. అలాగే కాల్షియం ఇష్యూస్ ఉంటాయి కదా, సో ఎముకలు బలంగా ఉండవు. సో కొంతమందికి వాళ్ళు బయటికి రారు అసలు, ఎండ అంటే చాలా తక్కువ ఎండలో తిరగడం కానీ వీటికి సంబంధించి. సో ఎముకల ఆరోగ్యానికి సంబంధించి మనకి ఉపయోగపడుతుంది. సో మెయిన్ ఏంటంటే ఇది రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే మనకి కాల్షియం ఉంది, బట్ ఏంటంటే కొంతమంది క్యాప్సిల్స్ మింగలేరు కాబట్టి, సో వాళ్ళ ఉద్దేశంలో అంటే వాళ్ళకి కొంత ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, థ్రోట్కి సంబంధించి ఇబ్బందులు ఉండొచ్చు. సో దానికి సంబంధించి ఈ స్ప్రేస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే చాలా స్పీడ్గా అబ్జర్వ్ అవుతుంది, డైరెక్ట్గా మన బ్లడ్ ఉంది కదా, సో ఆ సెల్స్కి అనేది ఇంజెక్ట్ అయ్యేది వెంటనే సబ్లింగ్ స్ప్రే వల్ల. ఓకే, ఈ ఎముకలకు సంబంధించి ఇలా ఇష్యూస్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి. విటమిన్ సి సబ్లింగ్ స్ప్రే అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి రోగనిరోధక శక్తిని పెంచడానికి, సరే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రాకుండా సో ఆపడానికి. తర్వాత స్కిన్కి సంబంధించి బ్లడ్ సెల్స్, బ్లడ్ పైప్స్ ఉన్నాయి కదా, రక్తనాళాలకు సంబంధించి. సో ఎముకలు మరియు మృదులాస్థి అంటాం కదా, మనం గుజ్జు అంటాము. సో వీటికి సంబంధించినవి ఇది యూజ్ అవుతుంది విటమిన్ సి అనేది. సో ఇది వచ్చేసి రోజుకి 3 టైమ్స్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి విటమిన్ B12 అనమాట.
సో ఇది చూడండి ఒకసారి. విటమిన్ B12 వచ్చేసి మనకి మన బాడీ ఎనర్జీని పెంచడానికి, సో అలాగనే మన నర్వస్ సిస్టమ్, నరాల ఆరోగ్యానికి, అలాగనే రెడ్ సెల్స్ రక్త కణాలు ఏర్పాటు కంటే గ్రోతింగ్ ఎక్కువ ఉండడానికి, సో వాటికి అలాగనే అంటే మరీ ఎక్కువ ఉండకూడదు. సో నార్మల్గా గ్రోతింగ్ అనేది ఉంటుంది. కొంతమంది బ్లడ్ సెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో ఈ దీంట్లో కూడా షుగర్ అనేది లో లెవెల్స్లో ఉంటుంది. ఇది మధుమేహం ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఈ సప్లిమెంట్స్ అనేవి, సారీ స్ప్రే అనేది. సో ఇది డైలీ ఒకటి సరిపోతుందండి, 1 స్ప్రే సరిపోతుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. స్ప్రేస్ అనేవి 1 or 2, 3 టైమ్సే, సో ఎక్కువ అవసరం ఉండదు. సో ఏముండదు, దానివల్ల ఏంటంటే కొన్ని స్టమక్ అనేది అప్సెట్ అవుతూ ఉంటుంది. సో అంతే తప్పితే వేరే ఇష్యూస్ ఏం జరగవు. ఏదో భయంకరంగా ఏదైనా జరుగుద్ది అనుకోవద్దు. సో చూసాం కదా, ఇది B12 వల్ల ఏంటంటే మనకి శక్తిని, బాడీకి సంబంధించిన ఎనర్జీ ఉంటుంది. సో అలాగనే మన మెదడు పనితీరు అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరగడం, తర్వాత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచడం, సో ఇలాంటివి అనేది దీనికి యూజ్ అవుతుంది. సో అలాగనే హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా హార్ట్ కొద్ది ఫంక్షనాలిటీ కానీ వీటికి సంబంధించి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, మల్టీవిటమిన్ ఇది. సో ఇది తెలుసు కదా, మల్టీవిటమిన్ అంటే టోటల్గా అన్ని విటమిన్స్ అంతా ఉంటాయి. సో ఇది వచ్చేసి టోటల్ బాడీ ఆరోగ్యానికి సంబంధించి ఇది ఉపయోగపడుతుంది. డైలీ 3 స్ప్రేలు అనేది వాడటం అయితే జరుగుతుంది. సో డైలీ 3 వాడాలండి, 3 టైమ్స్ యూజ్ చేసుకోవాలి. ఇది టోటల్ బాడీకి సంబంధించి అంత హెల్త్ కోసం, టోటల్ కంప్లీట్ హెల్త్ కోసం అనమాట ఈ మల్టీవిటమిన్ అనేది. సో తర్వాత వెస్టిజ్ ప్రైమ్ మల్టీవిటమిన్ గమ్మీస్ అనమాట. సో ఇది పిల్లలు పెద్దలు అనే సంబంధం లేకుండా ఎవరైనా తినచ్చు. సో గమ్మీస్ మల్టీవిటమిన్స్తో కంప్లీట్గా మనము అబ్జర్వ్ చేసుకోవడానికి. సో మల్టీవిటమిన్ స్ప్రే చూసాము, ఈ గమ్మీస్ అనమాట. సో పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు వీటికి సంబంధించి, పెద్దవాళ్ళు తినచ్చు. సో 10 రకాల విటమిన్స్తో కంప్లీట్గా ఉంటుంది ఈ గమ్మీస్ అనేవి. మన ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగనే పెరుగుదల, ఏదైనా లోపాలు ఉన్న ఎదుగుదలలో అవి ఉపయోగపడతాయి. సో అలాగనే అవయవాలకు సంబంధించి డెవలప్మెంట్కి, సెల్స్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. సో మినరల్స్తో కూడింది ఇది కంప్లీట్గా. రోజు ఒకటి సరిపోతుంది, 1 or 2 వాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి శ్రీభక్త అండి. సో ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్గా బాడీ కంప్లీట్ బాడీకి సంబంధించి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో విటమిన్స్ చూడండి ఒకసారి. దీంట్లో విటమిన్ K, C, A, E, B కాంప్లెక్స్, విటమిన్ P. సో వీటి గురించి చాలా తక్కువ, మనకి K విటమిన్కి పెద్దగా తెలియదు. మనకి A, B వీటి గురించి తెలుసు, C విటమిన్ తెలుసు, K విటమిన్, P. సో ఇలాగా ఉన్నాయి చూడండి. K విటమిన్ మనకి కంటి చూపు అనుకుంటే ఇది. సో విటమిన్స్ అనేవి సో చాలా స్పీడ్గా ఈ శ్రీభక్త అనేది చాలా ఎక్కువ బాడీకి సంబంధించి ఎక్కువ విటమిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో. సో చూడండి, చురుకైన జీవితం కోసం అంటే మన లైఫ్ స్టైల్ చురుగ్గా ఉండడానికి, అలానే స్కిన్ అనేది గ్లో, ఎనర్జీ పెంచడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట దీంట్లో. సో యాంటీ ఏజింగ్ లక్షణాలు అంటే ఏజ్ని అనేది తక్కువగా చూపిస్తుంది, అంటే యంగ్ ఏజ్గా కనబడేట్లుగా. సో చెప్పాను కదా, దీంట్లో విటమిన్ C ఉంది. సో ఆల్రెడీ మనం ఇందాక సబ్లింగ్ స్ప్రే గురించి మాట్లాడుతున్నాం. విటమిన్ E, సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఫ్రీ రాడికల్స్, తక్కువ శక్తి గల కండరాల ఒత్తిడి వంటి అలసట ఇలాంటివి కూడా దూరం చేస్తుంది అనమాట, నిద్రలేమికి సంబంధించి కూడా. సో ఇది కూడా నిద్ర పట్టకపోతే ఇది కూడా వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. శ్రీభక్త అని కూడా వాడచ్చు ఎనర్జీ బూస్టర్తో పాటు, లేదు ఏదో ఒకటైనా వాడచ్చు. ఇది మార్నింగ్ వేసుకోవచ్చు, అది నైట్ టైము. సో ఇది వచ్చేసి మనకి కార్డియో ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాడచ్చు. సో అలాగనే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. సో ఇబ్బంది ఏం లేదు. రక్తపోటుని నియంత్రించడం, గుండె పనితీరుని మెరుగుపరచడం ఇలాంటివి చేస్తుంది హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. సో ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే
ఇమ్యూనిటీ పవర్ని పెంచడం. సో వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న కొంత దెబ్బలు తగులుతున్నప్పుడు తొందరగా తగ్గవు, సో వాటిని త్వరగా మానేట్ చేయడం ఇలాంటివి అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటూ సో కొవ్వు నిల్వలను ఆపడం, అంటే కొవ్వు ఫ్యాట్ అనేది పెరిగిపోవడం అనేది ఆపుతుందన్నమాట. సో ఇవన్నీ దీని బెనిఫిట్స్. త్వరగానే స్కిన్కి సంబంధించి విటమిన్ ఏ, ఈ. సో ఎక్కువ స్కిన్ ఇష్యూస్ ఉన్న స్కిన్ వృద్ధాప్యం అనేది రాకుండా తగ్గిస్తుంది అనమాట. అంటే చర్మం ముడతలు ఇవి రాకుండా, కొంతమంది చర్మం ముడతలు వస్తాయి 30 yearsకే. సో వాళ్ళు నవ్వుతున్నప్పుడు కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని బట్టి కొన్ని అర్థం అవుతాయి అనమాట. ఇట్లా గీతలు పడ్డము, సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా తగ్గుతాయి, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్, మంట కానీ ఇట్లా ఇష్యూస్ ఉన్నప్పుడు తగ్గుతాయి అన్నమాట ఇవి సిబక్తా. సో చాలా చాలా బెనిఫిట్స్ దీనివల్ల. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, ప్రెషర్ తగ్గుద్ది, మంచి నిద్ర వస్తుంది, వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండటానికి బాగుంటుంది. సో చాలా యూజ్ అవుతుంది యూజ్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి కాంబయోటిక్స్, వెస్టేజ్ ప్రైమ్ కాంబయోటిక్స్ అన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా మన బాడీకి సంబంధించినండి జీర్ణాశయ సమతుల్యాన్ని, సో జీర్ణ వ్యవస్థని కంప్లీట్గా ఒక ఆర్డర్లో ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం తిన్న ఫుడ్ కరెక్ట్గా 3 hours డైజెషన్ అవ్వాలి. సో వాటి ఫంక్షన్ సరిగా లేకపోతే, డైజెషన్ సిస్టమ్ ఫంక్షన్ సరిగా లేకపోతే సో అది అవ్వదు, డైజెషన్ అవ్వదు. సో అదంతా మళ్ళీ వేస్టేజ్ కిందకి కన్వర్ట్ అవ్వాలి. సో మన బాడీకి రావాల్సిన విటమిన్స్ కానీ ఏవైనా ఎనర్జీ కానీ రాదు. సో డైజెషన్ సిస్టంలో మన యాసిడ్స్ ఉంటాయి కదా, డైజెషన్ అవ్వడానికి మనం తిన్న ఫుడ్ని మన బాడీ అనేది డైజెషన్ సిస్టమ్ అనేది యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది. సో అది ప్రాపర్గా లేనప్పుడు డైజెషన్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో దానివల్ల అన్ని రకాల ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. చిన్నగా ఒకటి స్టార్ట్ అయ్యి కంప్లీట్గా మొత్తం డ్యామేజ్ చేస్తుంది వ్యవస్థ మొత్తాన్ని. సో ఇది మంచి జీర్ణ వ్యవస్థకు సంబంధించి బాగా ఉపయోగపడుతుంది. సో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ దీంట్లో ఉంటాయి. సో అవసరమైన పోషకాలను అందిస్తుంది. సో మన శరీరానికి కంప్లీట్గా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో బ్యాక్టీరియా నేరుగా ప్రేగుల్లో విడుదల చేస్తుంది అన్నమాట. సో ఆరోగ్యకరమైన ప్రేగులకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది కాంబయోటిక్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసిందండి వెస్టేజ్ ప్రైమ్ krill oil. సో krill oil మీకు అందరికీ తెలుసు. సో చాలా వరకు చాలా డిసీజ్కి వాడతాము, ట్యూమర్స్ కానీ లేదా పెరాలసిస్ కానీ, తర్వాత నర్వస్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ అవ్వకపోయినా సో ఇలాంటి వాటికి యూస్ చేస్తాం. krill oil తెలుసు కదా. సో మన మెదడు పనితీరుకి కానీ, లివర్ ఫంక్షనాలిటీకి కానీ ఇది ఉపయోగపడుతుంది. సో ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటూ మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. omega-3 ఎక్కువ కొవ్వు ఆమ్లాలు గుండెకి సంబంధించి హార్ట్ పనితీరుకి, అలాగనే మెదడు పనితీరుకి, ఏవైనా వాపులు ఉన్నా, అంటే మనం మెయిన్ చెప్పాం కదా ఆర్థోఆర్టైటిస్ అని. సో కీళ్ళవాతం అంటాం. ప్రతి బాడీకి సంబంధించి ప్రతి కీలు వాపు ఉంటుంది అనమాట. సో ఇన్నర్గా ఉంటుంది, అది మనకు కనపడదు. సో దానివల్ల కీళ్ళవాతం అనేది తగ్గదు. సో కీళ్ళవాతానికి మన krill oil చాలా యూజ్ అవుతుంది, బాగా యూజ్ అవుతుంది krill oil అనేది. సో ఆ కీళ్ళ వాపు అనేది తగ్గుతుంది. సో వీళ్ళకి ఏంటంటే కీళ్ళ వాపు ఉన్న వాళ్ళకి జస్ట్ ఒక 2 minutes సైలెంట్గా ఉంటే ఇంకా మళ్ళీ చేయి కదపించాలా లేదా ఏదైనా కాలు కానీ ఏదైనా కదిలించా అంటే చాలా పెయిన్ ఉంటుంది. సో krill oil అనేది చాలా స్పీడ్గా పనిచేస్తుంది. అసలు బాడీ లోపల వాపులు ఉన్న వాటికి చాలా బాగా స్పీడ్గా పనిచేస్తుంది అనమాట krill oil. సో బట్ అందరికీ krill oil పడదంటారులే కానీ, సో ఫ్లాక్స్ ఆయిల్ ఒక 2-3 months వాడిన తర్వాత krill oil వాడితే ఇబ్బంది ఉండదు, అసలు ఏమనిపించదు, చాలా స్పీడ్గా పనిచేస్తుంది. సో ఇది మన వృద్ధాప్యం రాకుండా కూడా కాపాడుతుంది ఇది. సో మన సప్లిమెంట్స్ తెలుసు కండి, ఒకదానికి మనం యూజ్ చేస్తే మల్టిపుల్గా వర్క్ అవుతుంది మనకి, మల్టిపుల్గా. సో గుండె జబ్బులు రాకుండా ప్రమాదాన్ని కాపాడుతుంది, హార్ట్ ఫంక్షన్కి బాగుంటుంది, బ్రెయిన్ ఫంక్షన్కి, సో వాపులు, తర్వాత ఆక్సిజన్, కీళ్ళ నొప్పులకు సంబంధించి చెప్పాం కదా. సో ఇట్లా చాలా యూసేజ్ అనేది డైలీ మనం ఒకటి యూజ్ చేసుకుంటే సరిపోతుంది, ఒక క్యాప్సిల్ సరిపోతుంది.
మనకి ఇదేంటంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ కొద్దిగా వెయిట్ ఉన్న వాళ్ళు 3 పూట్ల వాడతారు, లేదు 2 పూట్ల వాడతారు. సో బట్ ఇదేంటంటే ఒకటి సరిపోతుంది క్రిల్ ఆయిల్ అనేది. సో నెక్స్ట్ చూడండి, విస్టీజ్ ప్రైమ్ ఎక్స్ట్రాక్ట్ V&F. సో వెజిటేబుల్స్ ఫ్రూట్స్కి సంబంధించి. సో ఇవి తక్కువ మనకెళ్ళి అందుబాటులో లేకపోవచ్చు, బట్ ఇదేంటంటే ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి ఇవి. ఒకసారి చూడండి. వి వచ్చేసి మనకి ఏంటంటే వెజిటేబుల్స్కి సంబంధించి కంప్లీట్గా, కూరగాయలకి సంబంధించి బచ్చల కూర కానీ, బీన్స్, పుదీనా, క్యారెట్, బీట్రూట్, సో వీటి నుంచి సేకరించింది. సేమ్ మన జ్యూస్ ఇప్పుడు మనం కొలాజిన్ ప్యాకెట్ ఎలా తీసుకుంటామో అట్లనే ప్యాకెట్స్ ఉంటాయి దీంట్లో. ఒక ప్యాకెట్ జ్యూస్ లాగా వస్తుంది అనమాట కంప్లీట్గా, కూరగాయలకి సంబంధించి కంప్లీట్గా. ఇవి కూరగాయలకి సంబంధించి పీ ఎక్స్ట్రాక్ట్లో ఉంటుంది కంప్లీట్గా. సో దీంట్లో తెలుసు కదా, కూరగాయలు తీసుకోవడం వల్ల మనకి దీనికి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాస్తవానికి మనము సాల్ట్ అనేది వాడకూడదు. ఆకుకూరల్లో ఉన్న సాల్ట్ మనకి ఉపయోగపడుతుంది, బట్ మనం ఆకుకూరలు వాడతాము, మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ కూడా వాడతాము. సో దీనివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న సహజమైనవి పోయి అసహజమైన మనం పెడతాం కాబట్టి సో రిజల్ట్ అనేది రాదు, మనకే ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. అంటే బీపీ, యాజ్ యూజువల్ బీపీ కామన్గా అయింది. సో న్యాచురల్గా ప్రాసెసింగ్ చేసి సో వాటి నుంచి సేకరించింది అనమాట ఈ ఎక్స్ట్రాక్ట్ బి అనేది. సో వెజిటేబుల్స్కి సంబంధించి చూడండి ఒకసారి. ఒక దాల్చిన చెక్క, పసుపు, స్పిరులినా మరియు నూనె, సో ఇలాంటి ఈ సారాలన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట, దీంట్లో ఈ ప్యాకెట్లో. సో దాదాపు 10-15 ప్యాకెట్స్ ఉంటాయి. సో మన కొలాజిన్ లాగానే ఒక ప్యాకెట్ తీసుకొని వాటర్లో కలిపి తాగొచ్చు. సో అలాగనే ఫ్రూట్స్కి సంబంధించి, సో కూరగాయలకి ఇది, తర్వాత వచ్చేసి ఫ్రూట్స్కి సంబంధించి ఎక్స్ట్రాక్ట్ ఎఫ్ అన్నమాట. సో ఇది వచ్చేసి 400 గ్రాముల పండ్ల రసం అనేది దానికి సంబంధించి ఎంతైతే ఉంటుందో మనం తీసుకునేది, సో అంత అనేది దొరుకుద్దాం ఇది ఒక్కో ప్యాకెట్లో. సో ఇది వచ్చేసి మీకు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇది సర్వే ప్రకారం ఏంటంటే రోజువారీ తీసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆకుకూరలు కావచ్చు, మన ఫ్రూట్స్ కావచ్చు, హెల్తీగా లేవు వాస్తవానికి. సో ఎక్కువ కెమికల్ బేస్డ్గానే ఉన్నాయి ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ. సో కంప్లీట్గా కెమికలే. సో దానివల్ల ఇంకా ఇష్యూస్ పెంచుకోవడమే తప్పితే మనం ఏదో కాయలు తింటున్నాం, ఆకుకూరలు తింటున్నాం అనుకుంటున్నాం, బట్ న్యాచురల్గా పండించినవి తక్కువ, చాలా తక్కువ. సో సొంతగా మనం ఇంట్లో పండించుకుంటే అది అట్లా ఉంటుంది, అలా ఉండవు బయట. సో వాటికి బదులుగా మన ఈ సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవడం ఒక విధంగా బెటర్ అని నా ఉద్దేశం. సో అది ఎంతవరకు మీరు దానికి ఓకే అంటారు అనేది మీకే తెలియాలి. సో బయట పర్ఫెక్ట్గా మంచి ఉత్పత్తులు ఉన్నాయి అనుకుంటే ఇబ్బంది లేదు, బట్ ఇప్పుడైతే దొరకట్లేదని నా ఉద్దేశం. సో ఇవి వచ్చేసి మనం ఏంటంటే కంప్లీట్గా ప్రాసెసింగ్ చేసింది కాబట్టి మనకేంటంటే ఇప్పుడు స్ప్రిన్లా ఉన్నట్లే 1 డే వరకు అసలు ఆకలి కాదు స్ప్రిన్లా వాడితే. ఒక క్యాప్సిల్ వేసుకుంటే చాలు. సో అది స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు వేసుకోకూడదు, ఎందుకంటే నాచుకు సంబంధించింది కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు వాడద్దు. సో అట్లా ఈ ఎక్స్ట్రాక్ట్స్ ఇవి ఎఫ్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ దీనికి సంబంధించి. సో గత 30 సంవత్సరాల క్రితం ఏంటంటే పరిస్థితులు వేరు, అప్పుడు హెల్దీ పంటలు ఉండేవి. సో అప్పుడు ఫుడ్ అదంతా వేరు కాబట్టి, సో ప్రజెంట్ అలాంటిది లేదు కాబట్టి మనం ఈ సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది వీటికి సంబంధించి. సో ప్రతి కలర్కు సంబంధించి కూడా ఉంటుంది చూడండి ఒకసారి. ఎరుపు రంగు ఫ్రూట్స్లో ఏముంటాయి, నారింజ రంగు, తర్వాత ఆకుపచ్చ రంగు, నీలం రంగు, తెలుపు రంగు ఫ్రూట్స్లో ఏమేమి ఉంటాయి. సో ఇలాంటి కొంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి చూడొచ్చు మీరు. మనం PDF పెట్టాం కదా సైట్లో, ఒకసారి చూడండి గ్రూప్లో. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 6 అవుతుంది. సో కొంచెం స్పీడ్గా చెప్పాను, ఎందుకంటే మనందరికీ ఇవి తెలిసినవి కాబట్టి స్పీడ్గా చెప్పాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. 190 మెంబర్స్ ఉన్నారు. సో బోర్ కొట్టలేదు అనుకుంటున్నా.
సో మనం డైలీ ఇలా వింటూ ఉంటే డైలీ రెగ్యులర్గా సపరేట్గా బుక్ తీసుకొని ఏ సప్లిమెంట్ దేనికి యూజ్ అవుతుందని చూడాల్సిన పని లేదు. సో ఆటోమేటిక్గా మనకి ఏదైనా డిసీజ్ కానీ ఎవరైనా క్లయింట్ కలిసినప్పుడు ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది ఐడియా. థ్యాంక్ యూ అండి. సార్ అడ్మిట్ ఇచ్చాను సార్. రమేష్ సార్ అడ్మిట్ ఇచ్చాను. సార్ బ్రిజీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. రమేష్ సార్ అడ్మిట్ ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ భిక్షన్ సార్ అడ్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సింప్లిజీ. గుడ్ మార్నింగ్ సార్. సార్ సూపర్. సో మీకే ఇవ్వడానికి రీజన్ ఇదే అనమాట. ఆల్రెడీ బుక్ ఉంటుంది కదా, ఏదో ఒకటి చెప్పేస్తారని. ఎక్సలెంట్. చెప్పిన వెంటనే మీ ఇద్దరు లీడర్లని ఈ రోజు సెలెక్ట్ చేయడానికి, ఎందుకంటే లేట్ అయింది కదా రాత్రి. సడన్ అదే గా సార్, అది నైట్ చూడలా, బయటికి వెళ్ళి వచ్చి ఆ వాన్లో వచ్చేసిన తర్వాత ఇంకా నేను అక్కడ పడేసి ఇంకా నేను ఓపెన్ చేయలే ఫోన్, అసలు చూడలే, ఇంకా పడుకున్నా. ఓకే వెళ్ళి మార్నింగ్ చూస్తే నాదే ఉంది. ఫస్ట్ ఫ్రైడే ఉంది, మండే చూసా, మండే ఏమో వెంటనే ఉంది. ఇంకా సరేలే, ఆల్రెడీ చేసింది పీడిఎఫ్, కాకపోతే ఏంటంటే గ్రూప్లో పెట్టలేదు అది. సో అందరికి మళ్ళీ ఒక రిక్వెస్ట్, ఈ రోజు అంటే వర్షం పడుతుంది అన్నారు కాబట్టి, కానీ మాక్సిమం ఈ 5:30కి వాటర్ తాగిన తర్వాత ఈ 30 minutes నడిచే ప్రయత్నం చేయండి. ప్రోడక్ట్ ఉన్న రోజు నోట్ చేసుకోండి, మిగతా టైంలో నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా టైంలో సబ్జెక్ట్ ఉంటుంది, బిజినెస్ ప్లాన్ కూడా ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళు నోట్ చేసుకోవడం, లేదా ఇంతకుముందు నోట్ చేసుకోకుండా చేసుకోవడం, వినే విధానం మార్చుకోవడం. థ్యాంక్ యూ సార్. ప్రేమ్ సార్ వాయిస్ క్లియరా? వాయిస్ ఇప్పుడు దాకా వినిపించలేదు సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఏంటంటే అందరు కూడా ఇట్లనే కొంచెం 6 o'clock వరకు పాటించండి. తర్వాత సరే ఫీడ్బ్యాక్స్ అవి మాట్లాడుకుంటే పర్వాలేదు. మాక్సిమం 6 o'clockకి, ఎందుకంటే ఒక 1.5 hour నీట్గా పాల్గొంటున్నాం. ఎక్కువ అన్నప్పుడు కొంతమందికి బోర్ కొట్టే ప్రమాదం ఉంది. సరే, కొంతమంది ఇష్టంగా వింటున్నారు, 2 కాదు 3 గంటలైనా పెట్టండి సార్ అంటున్నారు. కొంతమంది మాత్రం ఇంతసేపు ఉండాలా అనే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు. దాన్ని బేస్ చేసుకొని మనం ఎట్లాగో 4:20కి వస్తున్నాం కదా, ఒక 1 hour 40 minutes. సార్ రమేష్ నాకు అన్మిట్ ఇక్కడ బిజీ ఉన్నట్టుంది, సిగ్నల్ లేదు అక్కడ. ఓకే రమేష్ అని అన్మిట్ తీసుకోండి. ఫస్ట్ పంపి రేపు. ఓకే సార్. విషయం కంటిన్యూ. ఓకే ఓకే. సో లీడర్స్ మళ్ళీ ఒక రిక్వెస్ట్, అడిగిపించుకోవద్దు. ఈ రోజు దాటితే హాల్ దగ్గర టికెట్ అయితే 100 రూపాయలు పెట్టదలుచుకున్నాం. మనం ఏదైతే గురుగారు మనకు పిలిచి టైం ఇచ్చిండో దాన్ని నిలబెట్టుకుందాం. రెగ్యులర్ గా మనమేమో జనాలు తక్కువ వచ్చే దగ్గర టైం తీసుకోవాలని ఏం లేదు మనకి. ఇక్కడ టీమ్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది, అట్లాగే లీడర్స్ కూడా రెస్పెక్ట్ కోసం, ఇది ఛాంపియన్స్ టీం అని సార్ గుర్తుపట్టడం కోసం అందరు రండి. తర్వాత హైదరాబాద్కి వెళ్ళొచ్చు. మీరు అక్కడ మీ వాళ్ళని ప్రమోట్ చేసుకొని నియర్ బై ఉన్న వాళ్ళని, ఎందుకంటే ఇక్కడ దాకా మ్యాక్సిమం వచ్చే ప్రయత్నం చేయండి మాల్కి. రేపు ఎర్లీగా రండి, ఎర్లీగా వెళ్దాం అందరం. మళ్ళీ హైదరాబాద్లో కూడా టీం ఉంది మనకి, అందరం వెళ్తున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా హైదరాబాద్లో కూడా కొత్తపేటలో కూడా మనం జాయిన్ అవుదాం సార్తో పాటుగా. మ్యాక్సిమం టికెట్స్ అనేవి బుక్ అయిపోవాలండి. ఒక డైరెక్టర్ 10 అనుకున్నాం కదా, స్టార్ ఉన్న వాళ్ళు ఒక 30 అనుకున్నాం కదా. మీరు ఒక్కసారి మళ్ళీ కౌంట్ చూసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది ఏమని అనుకోండి, సార్కి రెస్పెక్ట్ అనుకోండి, అంతే, వేరే ఏం లేదు. ఎన్ని టికెట్లు బుక్ అయినా అని అడుగుతాడు, ఇంకొక గంట అయితే అయినా బాగోదు. సార్ 100 అయినా 50 అయినా అని చెప్తే బాగుండదు. మినిమం 200+ 300+ అయినా అంటేనే ఆయన ఒక రెస్పెక్ట్ చేస్తాడు. అదొక్కటి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు, మళ్ళీ ఈవినింగ్ చేద్దాం అనుకున్న సార్ చెప్పవద్దు. ప్రతి ఒక్కరు డైమండ్ ఉంటే ఆయన టోటల్ 40 కావాలి.
లేదా లాస్ట్ మంత్ నేను స్టార్ క్వాలిఫై అయినా సార్ అంటే నేను కనీసం ఏమంటారు గుడ్డిలో మెల్లలాగా మీరు లాస్ట్ మంత్ అయిన క్వాలిఫై అయిన దాని మీద కౌంట్ చేసుకొని టికెట్స్ మీ డౌన్లైన్ తీసుకోండి. డైమండ్ అయిన వాళ్ళు 40, స్టార్ అయిన వాళ్ళు 30, సిల్వర్ అయిన వాళ్ళు 20. ఇట్లా ప్లాన్ చేసుకొని కొట్టే ప్రయత్నం చేయండి. అట్లనే జనాలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు మినిమం 300 దాటాలి ఈరోజు. ఇదొకటి ప్లాన్ చేసుకోండి లీడర్స్. ఇక వెస్లిమ్ ఛాలెంజ్ నుంచి ఎవరు క్విట్ కావద్దు. ఇంకొంచెం యాక్టివిటీస్ మారుతాయి రేపటి నుంచి. వర్షం ఉంది కాబట్టి ఎవరిని ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. సిగ్నల్స్ సరిగా లేవు, వినలేవు. ఒక 5 నిమిషాలు ఫాటోఫాటో ఉంటుంది దాని మీద ప్రోగ్రామ్ ఎవ్రీడే ఉంటుంది. ఇంకా గైనిక్ సంబంధించి కూడా అనుకున్నాం కదా, గైనిక్ సంబంధించి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాండి, వెస్లిమ్ ఛాలెంజ్ లో పాల్గొన్న వాళ్ళు లేట్ చేయకండి. నెంబర్స్ గ్రూప్ లో పెట్టండి. రమేష్ సార్ కానీ, పుల్లే సార్ కానీ, నాకు కానీ ఎవరికి వీలైతే వాళ్ళకి పంపించండి. మీ అప్లయన్స్ కి నెంబర్స్ పంపించండి. నేను వెస్లిమ్ ఛాలెంజ్ లో ఉన్నా సార్, ఇంత వెయిట్ ఉన్నా, ఇంత హైట్ ఉన్నా, ఇంత ఏజ్ ఉంది అని క్లియర్ కట్ గా పంపించండి. ఎందుకంటే మనం ప్రతి నెల రిజల్ట్ కనిపించాలి కదా. ఈ 10 రోజుల్లో కూడా కొంత రిజల్ట్ వస్తుంది. మీకు బాడీ యాక్టివ్ అయిపోతుంది. మనకి 10 వర్కింగ్ డేస్ లో కూడా కొంత మార్పు వస్తుంది. ఇది గ్రూప్ అనేది తర్వాత పెడదామని అన్నట్టుగా గుర్తుంది రమేష్ అన్న. బట్ ముందుగానే పెట్టడం ఏంటంటే యాక్టివ్ అవుతారు. ఈ 10 days ప్రిపరేషన్ తర్వాత నెక్స్ట్ నుంచి ఎక్సలెంట్ గా ఇప్పుడు నిన్న ట్రైలర్ కన్ఫ్యూజ్ అయినాం. నెక్స్ట్ వస్తే గనక సూపర్ గా పర్ఫార్మ్ చేస్తారని అర్థమైంది. ఏది మన క్విజ్ లో ఆల్రెడీ నిన్న మాట్లాడుతుంటేనే ఒక 25 క్వశ్చన్లు టక్క రెడీ చేయడం జరిగింది. మీకు అందరికి అవసరం వచ్చేవి నేను అది నోట్ లో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే క్విజ్ అయిపోయేసరికి చాలా నాలెడ్జ్ రావాలి. ఇది ఒక అనిపించింది. నిన్న క్విజ్ అంటే ఏం చేస్తాడు అని అట్లా అనుకున్నాం. కానీ మనిషికి ఉన్న ఉత్సాహం ఏదైతే చేయాలని పాల్గొనాలనే మెంటాలిటీ ఉంటుందో దానికి ఆజ్యం పోసినట్టుగా ఉందన్నమాట. మంచి వేలో కొంతమంది ఈ రకంగా చెప్తేనే అర్థం చేసుకుంటారు అన్నట్టుగా. పిల్లలకి కొంతమందికి బొమ్మలు గీసి నేర్పించడం, కొంతమందికి చుక్కలేసి నేర్పించడం లాగా మనది కూడా నిన్న చాలా హైలీ రెస్పాన్స్ వచ్చింది. రేపు మళ్ళీ వీకెండ్ లో ఈ వీక్ జరిగే ప్రోగ్రామ్స్ అన్ని నోట్ చేసుకోండి. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ సారు ప్రేమ్ సార్ చెప్పిండు, అట్లానే మోహన్ సార్ చెప్పిండు. వీళ్ళు చెప్పిన ప్రోగ్రామ్స్ లో కూడా ఒక క్వశ్చన్ రెడీ అయ్యింది. సో అట్లా, ఎందుకంటే మరి నేర్చుకున్నామని తెలవాలి కదా. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి క్వశ్చన్ తయారు చేయాలి. అయితే నేను చేస్తున్నాను. మీరు కూడా గుర్తుపెట్టుకోరు. ఉదయం సబ్జెక్టు, సాయంత్రం సబ్జెక్ట్ లో ఒక క్వశ్చన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ 1, 2 క్వశ్చన్ల పైన వచ్చింది. సో వీళ్ళని బట్టి ఇంకెక్కువనే వస్తాయి. ఎందుకంటే 3 డైలీ 3 తీసుకునే 3 బ్రాండ్లకి వెళ్ళి 3 క్వశ్చన్లు. సో నాలెడ్జ్ ఇస్తున్నారు కాబట్టి దాంట్లో మరి మీకు అర్థమైందని తెలవాలంటే ఆ క్వశ్చన్ తెలుసుకోవాలి. ఇది ఏంటంటే మిమ్మల్ని ఏదో ఎగ్జామ్ పెట్టి అది చేయడం కాదండి. ప్రతి ఒక్కరికి రిపీటెడ్ గా మనకు ఇట్లా వేళ్ళ మీద ఇందాక మన చందు సార్ చెప్పినట్టుగా వేళ్ళ మీద ఆన్సర్ ఇచ్చే విధంగా, ఒకరు బయట నుంచి క్వశ్చన్ అడిగిరంటే వేళ్ళ మీద ఇవ్వాలి. ఎవరినో అప్లైకి ఫోన్ చేయాలి, ఇంకో అప్లైని అడగాలి, ఆయన సిగ్నల్ దొరకదు, ఈయన అందుబాటులో ఉండడు, ఇవన్నీ ఉండొద్దు. నిలబడ్డ మీరే టాపర్ ఆఫ్ ద బ్యాచ్ అక్కడ. అప్పుడు అవన్నీ తెలవాలంటే మీరు ఇక్కడ సిద్ధం కావాలంతే. ఆ సిద్ధం చేయడం కోసమే ఈ బాధ అంతా. చేయండి, చేస్తూ వెళ్ళండి. యాక్టివిటీస్ అన్ని తోడు చేస్తాం, పక్కా సక్సెస్ వస్తుంది. యాక్టివిటీస్ అన్ని ఒక 10 రకాల యాక్టివిటీస్ ని యాడ్ చేసినప్పుడు మీ చుట్టూ పేషెంట్లు, మీ చుట్టూ మీ వెల్విషర్లు, మీ చుట్టూ మీ ప్రొడక్ట్ వాడేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా. ఇంకెక్కడ పోతాం మనం? సక్సెస్ లోంచి బయటికి పోలేము. సక్సెస్ అనే దాంట్లో ముంచేస్తాం. ఇక విత్ ఇన్ ఈ 2-3 months లో జరిగేది అదే అనమాట. దీన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎవరు మిస్ కావద్దు. థ్యాంక్ యూ అన్న. మరి వేరే సైడ్ వెళ్తుంది సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే ఇన్ని చెప్పినా కానీ మనం ఎంతవరకు మారుతున్నాము, ఆ మార్పులో ఏముందని చెప్పడానికి నా ప్రయత్నం. ఆల్రెడీ 1 week వెయిట్ చేస్తున్నా, మనకు టైం దొరకక మనం ఆగిపోవాల్సి వచ్చింది ఏదో ఒకటి చెప్పుకుంటా. అందుకే బోర్డ్ చేయడానికి 3 కథలు ఉన్నాయి ఇక్కడ. బోర్డ్ చేయడానికి 3 కథలు. 3 కథలు అంటే చూడండి, మనం రోజు ఇంత సబ్జెక్ట్ ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ మనకు దానికి అప్డేట్ అవుతున్నామా అయితలేమా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. నోకియా ఆండ్రాయిడ్ వద్దన్నది. ఇలా ఫోన్లన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవ్వాలి.
నోకియా ఫోన్ ఏమన్నాడు, ఫస్ట్ వచ్చింది నోకియానే, అందరం వాడింది నోకియానే. ఎస్ ఐఎమ్ ఆల్సో. స్టార్టింగ్ లో 1110 ఫోన్ వాడినా నేను, నోకియా. 1108 వచ్చింది, 11 ఇంకేదో 1100. నేను 1110 వాడినా నేను, నోకియా 1110. అలా బాగా స్నేక్ గేమ్ బాగుండేది, బాగా గుర్తుంది. ఆ? కానీ ఇవాళ నోకియా అనేది ఇలా ఒప్పో వివో ఇలా చాలా వచ్చినాయి, అప్డేట్ అయిపోయినాయి. ఆండ్రాయిడ్ అట్రాక్ట్ అయ్యి ఇటు వచ్చారు కాబట్టి ఇవాళ ప్రపంచాన్ని వెళ్తున్నారు. నోకియా ఏమైంది, నాకు ఆండ్రాయిడ్ వద్దన్నది, నా సిస్టమ్ లోనే నేను పోతా, నాకు వేరే సిస్టమ్ వద్దు అన్నది, అక్కడే మిగిలిపోయింది. యాహూ మనం చాలా మనకు ఈనాడు టీవీలో కూడా వచ్చింది, ఈనాడు టెలివిజన్ లో యాహూ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. యాహూ ఏం చేసింది, గూగుల్ ని తిరస్కరించింది. ఇవాళ మనం బతికేది మొత్తం గూగుల్ తల్లి మీద. ఇలా గూగుల్ మీద మనం బతికేదంతా, ప్రపంచం బతికేది మొత్తం గూగుల్ మీద. కానీ ఆ యాహూ ఏం చేసింది, తిరస్కరించింది, ఇలా కనుమరుగైంది. డిజిటల్ కెమెరాలలో కొడాక్, చిన్నప్పుడు మనం చదువుకున్న టైంలో కొడాక్ కెమెరా ఉందంటే బా అనేది. నువ్వు ఏ ఫోటో స్టూడియోకి పోయినా కొడాకే, ఎక్కడ పెళ్లికి వచ్చినా కొడాకే, మనం పిక్నిక్ పోయినా కొడాకే, ఏడైనా కొడాకే. కానీ ఇలా కొడాక్ అనేది కనుమరుగైపోయింది. ఏమేమో వచ్చినాయి. అంటే డిజిటల్ ని యాక్సెప్ట్ చేయలే వాళ్ళు, ఉన్న దాంట్లోనే సంతృప్తి పడ్డారు, డిజిటల్ ని యాక్సెప్ట్ చేయలేదు. చూడే ఉంది, నోకియా ఆండ్రాయిడ్ వద్దన్నది, యాహూ గూగుల్ ని తిరస్కరించింది, డి కొడక్ కెమెరా డిజిటల్ ని వద్దని చెప్పింది. కానీ ఈ మూడు కనుమరుగైపోయినాయి. ఏంటంటే నాకు అంతా తెలుసులే, నాదే సిస్టమ్, ఇదే సిస్టమ్ లో పోతాను అనుకుంటే ఇలా కనుమరుగైపోయినాయి. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, వచ్చిన అవకాశాలని తీసుకోవాలి. అవకాశం వచ్చింది, అవకాశం వచ్చింది, వాళ్ళు వినియోగించుకోవాలి. మార్పుని స్వీకరించాల, మార్పుని స్వీకరించాల. కాలంతో పాటు మారడానికి నిరాకరిస్తే మీరు పాతబడతారు. వాళ్ళ టైం ప్రకారం మార్లు అప్డేట్ కాలే, అందుకే డైలీ మనం అప్డేట్ అనే పదాన్ని వాడుతుంది, డైలీ మనం అప్డేట్ అనే పదాన్ని వాడుతుంది. అప్డేట్, నీకు నువ్వు అప్డేట్ కావాలి, కాలం తగ్గట్టు మారాలి. మారకపోతే బాగుండదు అని అంటే, నేను మారనంటే నువ్వు అక్కడే మిగిలిపోతావు, మారితే అప్డేట్లు వెళ్ళిపోతావు. అందుకే ఆ మూడింటి వల్ల ఈ మూడు తీసుకోవాలి. అవకాశాలు, వచ్చిన అవకాశం తీసుకోండి. ఇలా మనకు ప్రోడక్ట్ చెప్పమంటున్నాం, మీకు అవకాశం ఇస్తున్నాం. అరే నేను చెప్తా సార్ అని మీ అప్పైనది మీరే చెప్పండి, నేను నేర్చుకుంటా సార్ అని చెప్పేసి. ఏంటంటే నువ్వు అవకాశం తీసుకో, నీకు అవకాశం వచ్చింది. గ్రూప్ లో వారానికి 2 టైమ్స్ ఇస్తున్నాం, ఒక్కొక్క గ్రూప్ కి 2 టైమ్స్ వస్తుంది. అందుకని మీరు అవకాశం తీసుకోండి, మార్పుని స్వీకరించండి. అవకాశం తగ్గట్టు మార్పుని, ఎస్ నాకు నేను మారాలి, నాకు నేను అప్డేట్, నా శిల్పాన్ని నేను చెప్పుకోవాలి, ఏదో ఒకటి తెలుసుకోండి. ఇగో ఇది ఫేస్బుక్ లో వచ్చింది, పంపినైన మహేష్ గురి అని మా చండూరే, మా బామ్మాడిది అవుతాడు, టీచర్, దామెర్లో టీచర్, నాంపల్లి మండలం దామెర్లో టీచర్. చాలా మంచి మంచి సోషల్ కార్యకర్త ఆయన. పిల్లలకు ఏమన్నా లేకున్నా ఏదైనా హెల్పింగ్ నేచర్ ఏమన్నా, మన అవార్డు కూడా, విజయవాడలో అవార్డు కూడా ఇచ్చారు రీసెంట్ గానే. అతను పంపిండి, ఇవి అల్లకెళ్ళి తీసుకున్నాం, మనకు అక్కడ వస్తున్నాయి ఇవి. అందుకే కాలంతో పాటు మారడానికి మనం ప్రయత్నం చేయాలి, అంతేగాని ఎప్పుడు నేను ఇట్లనే ఉంటానంటే కుదరని పని. అందుకని కాలం తగ్గట్టు మనం కూడా మారాలి. అందుకే ఒక చెట్టుని చెప్తుంటాం, ఎండాకాలం ఫిబ్రవరి మార్చి రాగానే ఆకు రాలిపోతుంది, జూన్ వర్షాలు పడంగానే అదే చెట్టు పచ్చగా అవుతుంది. ఏదైతే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అంటే వాటి టైంని బట్టి పూతలు వస్తున్నాయి, పూత కాత అవుతుంది. మనం డిసెంబర్ జనవరిలో, నవంబర్ డిసెంబర్ జనవరిలో పండ్లు తింటున్నాం. మళ్ళీ యథారాజా తదా ప్రజ, మార్చి ఏప్రిల్ రాగానే ఎండలకి మళ్ళీ ఎండిపోతుంది. దాని స్వభావం కాలాన్ని బట్టి మారుతుంది. మరి మాట రాని మొక్కే మారితే, ఇన్ని మాటలు వచ్చినా మనం, ఇన్ని ఆలోచనలు ఉన్న మనం ఎంత మారాలి. అందుకే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి, బూట్ అంటే మారడానికి, బూట్ చేయడానికి 3 కథలు, అంటే మనకు మనం మారడానికి. రెండోది ఇంకో 2 కథలు ఉన్నాయి, వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ ను ఫేస్బుక్ స్వాధీనం. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ని ఫేస్బుక్ స్వాధీనం చేసుకుంది. ఆగ్నేయాసియాలో ఊబెర్ ని స్వాధీనం చేసుకుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ వాట్సాప్ వేరే ఉండే, ఇన్స్టాగ్రామ్ వేరే ఉండే, ఫేస్బుక్ వేరే ఉండే, వాస్తవం అది. కానీ ఫేస్బుక్ వాటి పెద్దది అయిపోయి రెండింటినల్లా విలీనం చేసుకుంది. ఆగ్నేయాసియాలో ఉబెర్ ఉబెర్ అనేది కూడా ఒక యాపే, దాన్ని కూడా ఈ ఫేస్బుక్ తీసుకుంది. ఎందుకంటే మనకు పోటీ ఉండొద్దు అని చెప్పేసి, మనకు పోటీదారులు ఉండొద్దు, వాళ్ళని కూడా మిత్రపక్షాలు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళని కలిపేసుకుంది. ఇప్పుడు అతి త్వరలో ఈ అలా బిఎస్ఎన్ఎల్, ఈ ఎయిర్టెల్ వీళ్ళు బాగా పెంచిరని చెప్పేసి మన టాటా లైన్లోకి వచ్చి బిఎస్ఎల్ ని తీసుకుంటుండు, బిఎస్ఎల్ తో టైఅప్ అయ్యిండు. రేపు ఆగస్టు 1st వెళ్ళి మనకు బిఎస్ఎన్ఎల్ అనేది విస్తృతంగా మీరు చూడండి, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో వస్తున్నది. ఆల్రెడీ ప్లాన్ చాలా తగ్గించారు.
రూపాయలకే మనకు నెలకు టాక్ టైం ఇచ్చిండు. 150 రూపాయలకు, 118 రూపాయలకే 1 మంత్ డైలీ 1 GB డేటా అవి ఇచ్చిండు. అంటే ఇట్లా మిత్రపక్షాలు చేసుకుంటారు అన్నట్టు. కాంపిటీషన్ అనేది లేకుండా మిత్రపక్షాలు చేసుకుని అందరం డెవలప్ అయిదామని చెప్పేసి అది ఉద్దేశం. అంటే మీ పోటీదారులు మీ మిత్రపక్షాలుగా మారండి. అంటే మనం కాంపిటీషన్ లేకుండా వాళ్ళని తీసుకొచ్చుకుంటే మనం ఏంటంటే ఇక్కడ టీం మన టీం వాళ్ళందరితోటి ఎవరితోటి విభేదాలు లేకుండా టీం అందరితోటి కలిసిపోతే మనకు కూడా సక్సెస్ వస్తుంది. ఉన్నత స్థానానికి చేరుకోండి, మరి పోటీని తొలగించుకోండి. కాంపిటీషన్ ఓన్ మీద ఓన్ కాంపిటీషన్ చేయడం మనకేం కాంపిటీషన్? మనం బాగుపడ్డమే మనకు. నీకు నువ్వే కాంపిటీషన్. పవన్ కళ్యాణ్ చెప్తాడు, ఒక డైలాగ్ ఉంటుంది. అంటే ఆయనది చెప్పేది కాదు, త్రివిక్రమ్ రాసిండు ఏదో ఒకటి. నాకు నేనే పోటీ, నాకు ఎవరు పోటీ కాదంటాడు. నాకు నేనే పోటీ, నిన్నటికి ఈ రోజుకు నాకు నేనే పోటీ, ఈ రోజు రేపటికి నాకు నేనే పోటీ. అంటే డైలీ మనం 0.1% అన్న నీ లోపల మార్పు కావాలంటున్నాం. అందుకే ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి. పోటీని అవసరం లేదు, మనకు మనమే పోటీ అనుకోవాలి. ఎవరితోటి మనకు పోటీ వద్దు. భిక్షం భాయ్తో నాకు పోటీ లేదు, అవసరం లేదు. నాకు ఎవరితోటి పోటీ ఉండదు. నేను ఈవెన్ క్రాస్ లైన్లతో కూడా పోటీ పడను. నాకు నేనే పోటీ. ఎవ్రీ మంత్ నాకు నేనే పోటీ అనుకుంటా. నేను ఎంత నేర్చుకుంటున్నా, ఎంత నేర్చుకోవాలి. సక్సెస్ అనేది ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండైనా వస్తుంది. కానీ మనం నేర్చుకుంటే మోర్ లెర్న్ మోర్ ఎర్న్, అది నా పాలసీ. ఉంటేనే ఇలా ఉరికి రావచ్చు చెక్కులు, ఓడోని కొట్టుకుంటాడు వస్తుంది, అది కాదు. మనం స్టాండర్డ్ స్టాబిలిటీ. అందుకే అందరు వేరు, రమేష్ సార్ వేరు అనేది అది. అందుకే మనకు మనం ఆవిష్కరణ చేస్తూ ఉండాలి. మనకు మనమే ఆవిష్కరణ చేసుకోవాలి. అప్పుడే మనం 100% సక్సెస్ అవుతాం. అందుకే మనకు మారాలి. మనకు మనం మారితేనే మనం సక్సెస్ అవుతాము. మారకపోతే సక్సెస్ కాము. అందుకే మారడానికి ప్రయత్నం చేయండి. ఎవరేమైనా అప్డేట్ కావాలి. అప్డేట్ అయితేనే 100% సక్సెస్ అవుతాము. ఔరేక్ ఇంకొకటి చూడండి, మనకు కల్నల్ షాండర్స్ 65 వద్ద KFCని స్థాపించిండు. KFC అందరికి తెలుసు, చికెన్ KFC 65 సంవత్సరాలు. మరి ఇలా మనం 25-30 ఏళ్ళ పని చేయమంటే చేయట్లే. ఆయన 65 అంటే ఈడ ఏజ్ తోటి సంబంధం లేదని చెప్తుంది. ఇక్కడ వచ్చే కథ ఏంటంటే ఏజ్ తోటి సంబంధం లేదు. ఆయన 65 సంవత్సరాల వద్ద స్థాపించిండు. KFCలో ఉద్యోగం పొందలేని జాక్మా అలీబాబాను స్థాపించి 55 ఏళ్ళకే రిటైర్ అయ్యాడు. అంటే 65 ఏళ్ళ ఆయన కాడ ఉద్యోగం పొందలేని జాక్మా అనేట ఆయన అలీబాబా అనేది ఇది ఒకటి, KFC లకనే అలీబాబా అనేది ఒకటి స్థాపించి దాన్ని సక్సెస్ చేయలేక 55 ఏళ్ళకే రిటైర్ అయ్యాడు. ఈయనేమో 65 ఏళ్లకు స్థాపించిండు. ఈయనేమో కింద ఆయనేమో రెండో ఆయనేమో అల్ల ఉద్యోగం పొందలేక, అంటే అర్హత లేక ఇంకోటి పెట్టుకొని 55 ఏళ్ళకి, అంటే అక్కడ నైపుణ్యం లేదని అర్థం నాకు తెలిసి. అర్థమైంది సార్. ఈ రెండిట్లలో తీసుకుంటే ఒక ఆయన 65 ఏళ్ళకి స్టార్ట్ చేస్తే ఇంకొక ఆయన 55 ఏళ్ళకే క్లోజ్ చేసిండని అర్థం. ఇది దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంది? వయస్సు కేవలం సంఖ్య మాత్రమే. దీనికి ఉదాహరణ మన PNR సారు, మన వెంకరెడ్డి సారు, మన ఒక సత్యవతి మేడం, వీళ్ళందరూ 50+ వాళ్ళు. వీళ్ళందరూ ఇప్పుడు 50-60 ఏళ్ళలో వచ్చి మనకు చేస్తున్నారు. 50 ఏళ్ళలో వచ్చి పని చేస్తున్నారు ఇక్కడ. ఎస్, నాది ఇప్పుడే స్టార్ట్ అయింది. మన భిక్షం భాయ్ కూడా ఒక RTC డిపోలో ADM అసిస్టెంట్ మేనేజర్. ADM అంటే అసిస్టెంట్ డిపో మేనేజర్ సార్. మంచి ఎంగుండు యాకూబ్ సార్. మన గుర్రంపూడు DLCP ఓపెనింగ్ వచ్చిండు. అంటే కార్లో వచ్చేసారు సార్ వాళ్ళు ముగ్గురు, రమేష్ సారు, భిక్షం సారు, రిటైర్ అయిన సారు. జస్ట్ 1 వీక్ రిటైర్ అయ్యి, మన అంటే మంత్ ఎండింగ్ లో రిటైర్ అయ్యిండు. మనం ఎంత తారీఖు పెట్టుకుంది? 17 తారీఖు. అంటే అప్పటికే 2-3 డేస్ అంట. ఐడియా ఎప్పుడో తీసుకుని, కానీ మళ్ళీ నేను జర్నీ చేస్తా, నేను ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటా అని వచ్చేసిండు. యంగ్స్టర్ గా నేను మిగిలిపోతా అని చెప్పేసి. అంటే వయసుతో సంబంధం లేదు ఇక్కడ. మనం తెలుసుకోవాల్సింది వయసుతో సంబంధం లేదు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. ప్రయత్నిస్తూ ఉండే వారు వెంటనే విజయం సాధిస్తారు. రోజు లేచి మన పని మనం ఎవడైతే చేస్తాడో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు మనం లేవాలి. మనం ఇలా ఒక కంకణం కట్టుకున్నాం 4:30 అని చెప్పేసి. ఫస్ట్ 5 గంటలకు ఉండే 4:30 అనుకున్నాం. ఇలా 4:20కే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా 10 నిమిషాలు ముందరకు వచ్చినాం. ఎస్, నేను లేవాలి, నా టీం లేపుకోవాలి. ఇలా మోహన్ సార్ చెప్పిండు, రమేష్ సార్ 2 రోజులకి లేపిండు. అదే ప్రయత్నంలో మనం కూడా ఎవరైతే టీం లీడర్ బ్రాండ్ పెట్టుకున్నారో వాళ్ళ ముందర లేవాలి. ఎవరు రాలేదో చూసి వాళ్ళని యాడ్ చేయాలి అని చెప్పేసి ఒక మాట, మంచి మాట చెప్పి నాకు మంచి అనిపించింది. అంటే మోహన్ సార్ లో మార్పు మొదలైంది అనిపించింది నాకు. ఆయన ఇదివరకు ఫోన్ చేస్తే కూడా లేచి అటెండ్ కాకపోయేది. నా పిల్లలు ఏడుస్తారు సార్, నా పిల్లలు అది సార్ ఇది సార్ అని. కానీ ఇలా ఆయనే లేచి సబ్జెక్టు చెప్పే స్థాయికి వచ్చేసిండు. అంటే మార్పు అనేది మొదలైంది అనుకుంటున్నా. అందుకే ప్రయత్నిస్తూ ఉండే వారెంటనే విజయం సాధిస్తారు. విజయం కూడా అలాంటనే ఉంటది. అందుకే చివరిది కానీ కనీసం కాదు.
చివరిది కానీ కనీసం కాదు. ఫెరారీ వ్యవస్థాపకుడు ఎంజో ఫెరారీ ద్వారా అవమానానికి గురైన ట్రాక్టర్ తయారీదారుడు ప్రతీకార ఫలితంగా లంబోర్గిని స్థాపించబడిందంట. అసలు లంబోర్గిని అనేది ఇది పెద్ద ఫేమస్. ఈ ఫెరారీ అనేది మనకు కాదు, మన ఇండియాలో 4-5 కార్లే ఉన్నాయంట. సచిన్ టెండూల్కర్ ఒకటి, ఇంకో 2-3కి. మన దాంట్లో ఒక ఆయన దద్దు సార్ మేము ఢిల్లీకి పోయినప్పుడు కలిసిండు. నేను ఫెరారీ కార్ తీసుకుంటా అని చెప్పేసి ఫెరారీ కారే తీసుకున్నాడు. మన వెస్టేజ్లో 64 సంవత్సరాల వయసు. సచిన్ టెండూల్కర్ కాడు ఉన్నట్టు సార్, నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు, నేను ఆ కారు తీసుకుంటా. ఆల్రెడీ వాళ్ళ కొడుకులు ఫారెన్ లో ఉంటారు. 64 ఇయర్స్ సార్ మేము ఢిల్లీ పోయినప్పుడు. అంటే ఇప్పుడు 67, 68, 2020 కదా మేము పోయింది. 2020 డిసెంబర్లో పోయినాం. అంటే ఇప్పుడు 67, 68 ఇయర్స్ దద్దు సార్. ఆయన తీసుకుని ఫెరారీ కార్ ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. అంటే అల్లా అవమానానికి గురి అయిన ట్రాక్టర్ తయారీదారుడు ఏం చేసిండు, లంబోర్గిని స్టార్ట్ చేస్తే స్థాపించబడింది. చూడు, అవమానానికి గురైతే ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. మనం కూడా ఆయన చేయట్లే, ఈయన చేయట్లే అని చెప్పేసి ఎదుటి వ్యక్తిని డిసైడ్ చేయొద్దని చెప్తుంటా. అందుకే ఇక్కడ కింద ఇచ్చిండు చూడు, ఏది కనీసం చివరిది కాదు, విఫలం కావడానికి భయపడొద్దు అంటుంది. అంటే ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అవుతానో దాని వెనుక ఉన్న సక్సెస్ వస్తుంది. నీకు ఫస్ట్ సక్సెస్ వచ్చిందో దాని తర్వాత ఫెయిల్యూర్ని చూడాలి. అందుకే ప్రతి కష్టం మనిషి వాడిది ఫస్ట్ కష్టమే ఇస్తాడు. ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడితేనే నీకు దాని వెనుకున్న సుఖం దొరుకుతుంది. ఇలా నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు పడ్డా, సుఖం ఎన్నడూ పడలేదు. నాకు తెలివి వచ్చిన కానుండి కూడా, చిన్నప్పటికెళ్ళి కూడా చాలా కష్టాలు పడుకుంటూ వచ్చిన. చదువుకున్నప్పటికెళ్ళి నేను పని చేసుకుంటూ వచ్చేసిన. నేను డిగ్రీ చేసేటప్పుడే నెలకు 2000 సంపాదించిన. డిగ్రీ చేసేటప్పుడే అంటే 2001-2లోనే నేను నెలకు 2000 సంపాదించిన. ఆ టైం ఉంది. అంటే నేను ఎప్పుడున్నాడు కూడా సుఖపడలే నేను. కానీ ఆ భగవంతుడు ఇప్పుడు ఇచ్చిండు అనుకుంటున్నా నేను. నా కష్టానికి ఒక 20 ఏళ్ళ కష్టానికి తర్వాత ప్రతిఫలాన్ని చూపించింది. ఇవాళ పరిగేడు కన్యా చావన్నట్టుందిరా నాయన అని చెప్పేసి మనకు ఇక ఒక అవకాశం అనేది ఇచ్చేసింది అన్నట్టు, వెస్టీజ్ అనే అవకాశాన్ని ఇచ్చింది. అందుకే ఏది చివరిది అనుకోవద్దు. ఫెయిల్ కావడానికే ప్రయత్నం చేయాలి. మనలో కూడా చాలా మందికి ఒక గోల్డ్ అయ్యారు, ఇప్పుడు స్టార్ అయ్యారు, డైమండ్ అయ్యారు, కానీ గోల్డ్ సిల్వర్లే క్వాలిఫై అవుతున్నారు. అది కష్టం అనుకోవద్దు. దాంట్లోకి వెళ్ళి ఎట్లా అధిగమించాలని అనుకోవాలి. దాని కొరకు ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం 100% సక్సెస్ అవుతాం. చూడండి, ఇలా ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అప్డేట్ కావాలి. ఏజ్తో సంబంధం లేదు. ఓకేనా? మనం ఒకటి తక్కువ అంచనా వేయొద్దు, ప్లస్ ఫెయిల్ కావడానికి భయపడొద్దు. ఈ 4 పాయింట్లు నాకు బాగా అర్థమైపోయింది ఇలా. అందుకే మనం ఇంత రోజు నేర్పుతున్నాం. నువ్వు అప్డేట్ కావడానికే ప్రయత్నం చేయి, నేర్చుకోవడానికే ప్రయత్నం చేయి అంతే. అందుకే గురువారు ఏది చెప్పినా నేర్చుకున్నా. రాత్రి క్విజ్లో చెప్పినా కదా, నాకు కూడా చాలా విషయాలు తెలియదు అలా. నేను వెళ్ళిపోతున్నా అంతే, కానీ పెద్దగా నేర్చుకోవట్లేదు. కంపెనీ గురించి నేర్చుకోవట్లేదు నేను. నాకు డైనమిక్ బిల్డింగ్ అనేది తెలియదు నాకు ఇప్పటి వరకు. నేను ఏమనుకున్నా అంటే సిఎన్సీ అంటారేమో అనుకున్నాను నా మనసులో. నేను డైనమిక్ బిల్డింగ్ అంటే సిఎన్సీ ఏమో అనుకున్నాను, కానీ అది స్టాక్ లేకపోయిన బిల్డింగ్ అయ్యేదని నాకు రాత్రి తెలిసింది. చాలా విషయాలు నేర్చుకున్నాను నేను కూడా. అంటే ఎప్పుడు మనం మోర్ ఎర్న్. ఇది ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరమైనా సరే గ్రూప్లో ఉన్న ఎంతమంది ఉన్నారో అంతమంది మోర్ ఎర్న్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనం 100% సక్సెస్ అవుతాం. ఓకేనా? అందరూ మార్పును కోరుకుంటున్నా. అందుకే చేంజ్ యువర్ మైండ్ సెట్. ఈ రోజుకి వెళ్ళినా మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. ఎవరితోటి మన కాంపిటీషన్ కాదు, నాకు నేనే పోటీ అనుకోండి. ఎవరికి వాళ్ళు 183 మంది ఉన్నారు. నాకు నేనే పోటీ, ఎవరు నాకు పోటీ కాదు. నాకు నేనే పోటీ. నిన్నటికి ఇలా పెట్టున్నా. నైట్ వచ్చినాక కూడా నేను ఎన్నోసార్లు చెప్పిన, ఈ రోజు నేను ఏం పని చేసినా, నా టీంకి ఏం చేసినా అనేది ఒక్కసారి క్వశ్చన్ తీసుకోండి. ఈ రోజు ఏమన్నా మిస్టేక్ అనిపిస్తే రేపు ఈ మిస్టేక్ జరగొద్దురా బాబు అని చెప్పేసి ఆల్రెడీ 5 ఏళ్ల క్రితం వాకింగ్ బంద్ చేసిన, ఇవాళనే స్టార్ట్ చేసిన. మా బజార్లో స్టార్ట్ చేసిన. అంటే ఒక వారం 10 రోజులకి వెళ్ళి ఇంట్లో స్టార్ట్ చేసిన. ఇవాళ ఎందుకో బయటికి వెళ్ళిన. ఇవాళ వాటర్ తాగిన తర్వాత బయటికి వెళ్ళిన. నేను బయటికి వెళ్ళి 2 రౌండ్లు ఆడికిడికి వేసిన. అంటే మనకు కూడా అనిపిస్తుంది అన్నట్టు, మార్పు మొదలు కావాలి. మనగానే మార్పు మొదలు కావాలి. మార్పు మొదలైతే 100% మన లోపల మనకి అప్డేట్ అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు మారాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఫీడ్బ్యాక్ టైం ఒక 10 minutes. ఓకేనా? ఫాస్ట్. మళ్ళీ అది అవన్నీ సార్ అది చెప్పిరు, ఇది చెప్పిరు అనేది కాదు. మీకు నచ్చిన పాయింట్ చెప్పండి. గ్రాటిట్యూడ్ చెప్పిరు, అఫర్మేషన్ చెప్పిరు, అట్లాంటివి వద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. చంద్రకళ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రేమ్ విజిట్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఈరోజు మోహన్ సార్ చెప్పినవి ఆస్తమా గురించి నాకు మంచిగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే మా సార్ ఎండాకాలం అనక, చలికాలం అనక, వర్షాకాలం ఏదైనా సరే సార్, డస్ట్లో వర్క్ చేస్తే మాత్రం కంపల్సరీ నైట్కి వచ్చి నిద్రపోకుండా అది నోట్లో స్ప్రే కొట్టుకుంటా చాలా ఇబ్బంది పడేది సార్. కానీ మా అప్లైనర్ ద్వారా మేము సప్లిమెంట్స్ తీసుకున్నాం సార్, మంచి రిజల్ట్. ఇప్పుడు వర్షానికి నాని వచ్చినా
మళ్ళీ స్నానం Hmm. చేసినా గానీ నైట్ ఒక హ్యాపీగా నిద్ర అవుతుంది సార్. మాకు Super. Very మంచి good. సప్లిమెంట్స్ ఇచ్చి మాకు మంచిగా అయింది సార్. అలాగే Hmm. ప్రేమచంద్ సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా క్రిల్ ఆయిల్ అది మంచిగా మాకు కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. Super. Super అమ్మా. Thank you very much. Next. శ్రేమ్ బిజీ గుడ్ మార్నింగ్ సార్. Good morning. సారు గోరెంక దగ్గ అని చెప్పింది కదా సార్, అది నాకు Hmm. ఒకప్పుడు చిన్నప్పుడు ఉండే మళ్ళీ నేను మన గొంతు అదే విధంగా అవుతుంది. ఇది ఏందా అని ఆలోచిస్తున్నా. సార్ చెప్పింది కనెక్ట్ అయింది నాకు. నేను ఇట్లా Hmm. వాడుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి ఆరోగ్యం ఏంటంటే నాకు నేను మారాలనే విషయం ఇట్లా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సూపర్. రామారావు సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మోహన్ సార్ చెప్పినటువంటి సెషన్ లో ఏంటంటే రెస్పోకేర్ మెయిన్ కీలక పాత్ర అది. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ ఏదైతే ఉందో చలికాలం, సో వర్షాకాలం చలి రెండు కలిసి వచ్చింది కాబట్టి, సో ఎందుకంటే నా లైఫ్ ని చేంజ్ చేసింది సార్ ఈ యొక్క రెస్పోకేర్ అనేది. ఈ రోజు నా ఇంట్లో ఖచ్చితంగా అది ఉంటది. ప్లస్ నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో మెయిన్ ప్రిఫర్ చేసేది రెస్పోకేరే. ఎందుకంటే నాకు వచ్చినటువంటి రిజల్ట్ అంతా 100% రిజల్ట్. ఈ రోజు నేను హ్యాపీగా లైఫ్ అనేది హ్యాపీగా ఉంది. ఈ రోజు తెల్లారి లేచినాక ఎప్పుడు అందరికీ హ్యాపీగా ఉంటది, రిఫ్రెష్ గా ఉంటది. కానీ నాకు మాత్రం వెస్టేజ్ కంటే బిఫోర్ ఎట్లా ఉండేదంటే నిద్ర లేవగానే ఇక నాకు స్టార్ట్ అవుతుంది నాకు డిసీజ్ అనేది. సో దానివల్ల చాలా బాధపడ్డాను. సో అలాంటిది ఈ రోజు ఆ రెస్పోకేర్ వల్ల నా లైఫే ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ ఈ యొక్క రెస్పోకేర్ ప్రతి ఇంట్లో ఉండాలి ఇప్పుడు ఖచ్చితంగా అని చెప్పి నేను బలంగా చెప్తున్నాను సార్. సో థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సూపర్. అర్ణమ్మ మేడం అన్మోట్ చేసుకోరు. శ్రీం విజయ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ చెప్పిన సబ్జెక్ట్ లో స్పెల్లిన పాయింట్ నాకు నచ్చింది సార్. స్పెల్లిన వాడిన కాంచి నాకు నా మనసులో మార్పు అనేది తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం తినక ముందు ఇచ్చిన. వేసుకో బక్కగా అయితే కొంచెం లావు నువ్వు బక్కగా స్పీడ్లీనా తినక ముందు వేసుకో. ఓకే థ్యాంక్ యూ సార్, వేసుకుంటా సార్. లింకల లింగస్వామి అన్మోట్ చేసుకో. సేమ్ బిజీ గుడ్ మార్నింగ్ విశ్వ. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. ఈ రోజు మోహన్ సార్ చెప్పిన సబ్జెక్ట్ ఆస్తమా గురించి, గోరెంక దగ్గు గురించి కొంచెం నేను నేర్చుకున్నా సార్. అది నాకు కూడా ఇంతకుముందు సరిగా తెలియదు. ఈ రోజు వినడం వల్ల నేర్చుకున్నా. అట్లనే మీరు ఎవరికి ఎవరు పోటీగా నీకు నీవే పోటీ అనేది అదొక పాయింట్ బాగా నచ్చింది సార్ నాకు. నాకు నేనే పోటీ అనుకుంటా. ఒకటి ప్రేమచంద్ సార్ కూడా ప్రైమ్ గురించి ఆ పీడిఎఫ్ చాలా క్లియర్ గా పెట్టారు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చింది నాకు. సూపర్. ఇబ్రాహిం సార్. సేమ్ బిజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రేమచంద్ సార్ చెప్పిన సెషన్ కూడా బాగా నచ్చింది నాకు. అదే విధంగా మోహన్ సార్ చెప్పిన సెషన్ కూడా చాలా బాగా నచ్చింది. రెస్పోకేర్ కానీ ప్రోడక్ట్ చాలా మంచిగా నచ్చింది. రెస్పోకేర్ ఉంటేనే మనకు చాలా యాక్టివ్గా ఉంటుంది అనేది అర్థమైంది. ఇటువంటి అవకాశాలు ఇటువంటి సప్లిమెంట్ గురించి రోజు చెప్తుంటే నేర్చుకుంటాం సార్. ఈ చాలా బాగా నచ్చింది ఈ సెషన్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. రేపు మాల్ గురించి మీటింగ్ గురించి మరి నకరికల్లో వెంకన్న సార్ వాళ్ళని తీసుకురావాలని వద్దాం సార్, మాట్లాడుకుందాం సార్. ఓకే థ్యాంక్ యూ సార్. తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్ష్మణ్ అన్మోట్ చేసుకో. గుడ్ మార్నింగ్ విషయ. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. మోహన్ సార్ చెప్పింది పంచతులసి రేస్ మొక్కర్ సార్. పంచతులసి వాడుతున్నా సార్. రేస్ మొక్కరు ఇప్పటికెళ్ళి వాడతా సార్. నేను కూడా స్నామ గురించి మంచిగా చెప్పిండు సార్. పంచతులసి వాడాలి సార్ ప్రతి ఒక్కరు. అలాగే ప్రేమచంద్ సార్ చెప్పింది సిఎండి సార్. సిఎండి కూడా వాడాలి సార్. ఈ నాకు కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్. లాస్ట్ ఎవరు హ్యాండిల్ చేయకండి. కళ్యాణ్ మేడం అన్మోట్ చేసుకోమా. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నైట్ క్విజ్ లో క్వీన్ ఆఫ్ ది ప్రొడక్ట్ శతవరి అన్న, కింగ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ప్లేయర్ మోహన్ సార్. సార్ ఎక్సలెంట్. ఇది ఒప్పుకోవచ్చు అందరం. పర్ఫెక్ట్ గా ఉంటది సార్ చెప్తే. ఒక వైద్యులు ఎట్లా చెప్తారో అట్లా చెప్తారు. థ్యాంక్ యూ మోహన్ సార్. ప్రేమచంద్ సార్ చెప్పినటువంటి సిఎండి ఎనర్జీ బూస్టర్ అవి కూడా సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన టాపిక్ కూడా బాగుంది సార్. ఎట్లా అప్డేట్ అవ్వాలనేది ఎగ్జాంపుల్స్ అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అలాగే ఈరోజు మనకు నల్గొండలో సారు మనకు ఏఎస్ఎం శ్రీకాంత్ సార్ వస్తున్నాండి, సిఎన్టీ ప్రోగ్రామ్. ఓకే, ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వండి. రేపు అలాగే మాల్ టికెట్లు బుక్ చేయండి అని చెప్పొద్దు, ఎవరితో చెప్పించుకోవద్దు. లీడర్ అంటే వాళ్ళు మార్పు అదే, ఇప్పుడు చెప్పిన మార్పు అదే, మారండి. రేపు అందరూ టైంకి మళ్ళీ 9:30కి అక్కడ ఉండేటట్టు ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా లీడర్స్, ఫస్ట్ లీడర్స్ ప్రతి ఒక్కరు వచ్చేసి అక్కడ నేను వచ్చినాను అంటే వెళ్ళేటప్పుడు నేను వెళ్తున్నా అని చెప్తే మనల్ని కూడా అరే సార్ వాళ్ళు వెళ్ళి వచ్చేస్తారు అని చెప్పేసి వస్తారు. అందుకే నేను ఎక్కువ పెట్టేది, అందుకే నేను వస్తున్నాను మీరు అందరు తొందరగా రండి అని చెప్పేసి నేను గ్రూప్ లో పెడతా, స్టేటస్ లో పెడతా. ఎందుకంటే అది ఏం పనిలేక కాదు, నన్ను చూడాలని కాదు, అంటే మనం బయలుదేరుతున్నామని చూసిన వాళ్ళన్నా తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తారని. అలాగే రేపు 9:30కి అక్కడ ఉండండి. టికెట్లు ఇక మీ ఇష్టం, ఊరికి చెప్పాల్సిన పని లేదు, భిక్షం సార్ చెప్పిండు. ఇవాళ నల్గొండలో మనకు శ్రీకాంత్ సార్ ప్రోగ్రామ్ ఉంది 10K, అంటే 10:30 వరకు అందరూ వచ్చేసేయండి. ఓకేనా? ఆల్రెడీ నగరికల్ వాళ్ళందరూ, సరౌండింగ్ వాళ్ళందరూ, ఒకరు వస్తున్నారు కదా, అందరు వచ్చేసేయండి, నేను కూడా వస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ జూమ్ సెషన్ లో కలుద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మార్పు కోరుకుంటారని అనుకుంటున్నా. లంబోర్గి కారు 3 crores, సూపర్. నాకు అంత పెద్దగా తెలియదు, నాకు దాన్ని ఇప్పుడే వినడం. ఫెరారీ కార్ విన్నా కానీ లంబోర్గి లేదు. 3 crores అంట సార్ లంబోర్గి కారు వాల్యూ. చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ సెషన్ లో